నమస్కారం. ఆహూతులైన రసజ్ఞ శ్రోతలందరికీ సరస్వతి గానసభ పక్షాన స్వాగతం. ఈరోజు సనాతన ధర్మము శాశ్వత న్యాయము అనే అంశం మీద బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ఇస్తున్న ప్రవచనాల పరంపరలో 3వ రోజు. ఈ కార్యక్రమానికి శ్రవణాసక్తులే వచ్చిన మీ అందరికీ మరొక స్వాగతం పలుకుతూ సామవేద షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ప్రార్థిస్తున్నాను. శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద
మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవత్ స్వరూపమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే పేరుతో గత 2 రోజులుగా చెప్పుకొస్తున్న ప్రవచనం ప్రధానంగా సనాతన ధర్మంలో న్యాయం ఎలా ఉన్నది అని వివరిస్తూ, ధర్మము న్యాయము నీతి పర్యాయ పదాలుగానే మనం శాస్త్రరీత్యా గ్రహించాలి. ఆ 3 కూడా భగవత్ స్వరూపంగానే విష్ణు సహస్రనామం మొదలైన వాటి ఆధారంగా మనం చెప్పుకున్నాం. సనాతన ధర్మం అనుసరించి న్యాయం ఏంటో చెప్పడం జరుగుతుంది. సనాతన ధర్మం అంటే వేదప్రోక్తమైనటువంటి ధర్మం. అదే ఇతిహాస పురాణముల ద్వారా కూడా లభించినది. అదే భారతదేశం యుగాల నుంచి అనుసరిస్తున్నటువంటి ఏ న్యాయం ఉందో అది సనాతన ధర్మమైన వేదాన్ని అనుసరించే వస్తున్నది అని రామాయణ భారతాది గ్రంథముల ద్వారా ప్రతిపాదింపబడుతున్నది. వాటిని మనం ప్రమాణంగా తీసుకుని వాటి ఆధారంగానే చెప్పుకొస్తూ ఉన్నటువంటి ప్రవచన వాహిని ఇది. నిన్నటి రోజున కూడా భారతంలో అంశమే మనం ప్రస్తావన చేసుకున్నాం. నారదుల వారు ధర్మరాజు వద్దకు వచ్చి మాట్లాడుతున్న మాటల్లో కచ్చిత్ సర్గ ఇక్కడ కూడా వచ్చింది. కచ్చిత్ అనడంలో అలా జరుగుతోంది కదా అంటూ మాట్లాడుతున్నారు. ఇది దగ్గర పెట్టుకుని రామాయణంలో అయోధ్యకాండలో రాముడు భరతుడితో మాట్లాడిన కచ్చిత్ సర్గ కూడా తీసుకుని చూస్తే ఇంచుమించు ఒకేలా కనబడుతూ ఉంటాయి, శ్లోకములతో సహా. కొన్ని శ్లోకములు యథాతథంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది తర్వాతి వారు ఇందులో పెట్టారు అని కొందరు పరిశోధకులు చెప్పినప్పటికీ కూడా వాల్మీకిపై వ్యాసుడుకున్నటువంటి గౌరవం ఇది అని భావించవచ్చు. 2 రామాయణ కాలంలో ఒక న్యాయం, భారత కాలంలో మరొక న్యాయం లేదు. ఉన్నది శాశ్వత న్యాయమే, సనాతన ధర్మమే అని మరొక్కసారి స్పష్టమవుతున్నది మనకి. ఇవే మాటలు మళ్ళీ పురాణాల్లో కూడా కనబడతాయి. ఏ పురాణం తిరగవేసినా ఈ న్యాయ సూత్రాలు కనబడుతుంటాయి. అసలు పురాణములు కానీ ప్రాచీన గ్రంథములు కానీ 3 కథలు చెప్తుందిట. ఒక పాశ్చాత్యుడు అనలైజ్ చేసి చూపించాడు. గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని 3 విధములు చూపించాడు. దేవతలు, ఋషులు, రాజులు, వీళ్ళ చరిత్రే మనం పురాణాల్లో కానీ ఇతిహాసాల్లోనే చదువుతుంటాం. దేవతలు, ఋషులు, రాజులు, ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. అయితే రాజుల చరిత్ర ఎందుకు చెప్పాలండి? సామాన్యుల చరిత్ర చెప్పచ్చు కదా అంటే, రాజు చరిత్ర అంటే రాజ్య చరిత్రే. అది రాజ్యం యొక్క చరిత్ర, రాజు చరిత్ర. రాజుకు వేరే ఏముంటుంది? రాజ్యమే అతడు, రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ మాటకొస్తే రాజ్యమే తన శరీరంగా బ్రతుకుతాడు రాజు. తన శరీరాన్ని ఒక వ్యక్తి ఎలా పోషించుకుంటాడో, ఎలా రక్షించుకుంటాడో, రాజ్యాన్ని రాజు అలా రక్షించాలని భారతంలో భీష్ముడు చెప్పినటువంటి మాట. అయితే ఈ రాజుకు పైన ఋషులు ఉన్నారు, ఋషులకు పైన దేవతలు ఉన్నారు. ఇది మనం మొదటి నుంచి అంటే మొదటి రోజు నుంచి ప్రవచన శ్రద్ధగా విన్న వారికి నేను వేరే చెప్పనక్కర్లేదు. పరమేశ్వరుడు, పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలైన దేవతలు, ఆ దేవతలు లోకక్షేమాన్ని కలిగిస్తుంటే ఆ దేవతల నుంచి ఈ లోకరక్షణ జ్ఞానాన్ని ఋషులు తపస్సు ద్వారా దర్శించారు. ఆ దర్శించిన జ్ఞానము, ధర్మము ఏదుందో దాన్ని ప్రవర్తింపజేసేవాడు రాజు. అందుకే గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ధోరణి మనం ప్రాచీన వాంగ్మయంలో కనబడుతూ ఉంటుంది. నిన్నటి రోజున ఋషి వచ్చి మాట్లాడుతున్నాడు. అది గమనించవలసిన మరొక అంశం. నారదుడు రాజుకాడు, ఋషి. అంటే ఋషికి ఈ రాజరికం ఇవన్నీ తెలుస్తాయని కొందరు అంటూ ఉంటారు. ఏమంటే మీ పని మీరు చూసుకోక పాలిటిక్స్ మీకు ఎందుకండి అని కొందరు అంటూ ఉంటారు మహాత్ములను కలిసినప్పుడు. ఆయన రాజ్యంలోనే బ్రతుకుతున్నాడు కదా. కనుకనే ధర్మబద్ధమైన రాజకీయం ఏమిటో రాజు గుర్తు చేయవలసిన బాధ్యత త్యాగధనులైన తపస్సులకు కూడా ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. అదే నిన్న మనం చెప్పుకున్న ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసుని ఆశ్రయించాడన్నా, హరిహర బుక్కరాయలు విద్యారణుల వారిని ఆశ్రయించారన్నా, సర్వము పరిత్యజించి భోగము విడిచిపెట్టేటువంటి ఋషులు కూడా సంపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వారు. ఆ జ్ఞానం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ధర్మము న్యాయం అనేది లోక రీతికి చాలా అవసరం. అందుకే వారి ద్వారా గ్రహించాలి, తెలుసుకోవాలి.
అందుకే దేవర్షి నారదులు వెళ్ళాడు. నారదుడు దేవఋషి అంటే దేవయోనికి చెందినవాడు, దైవత్వం కలిసిన ఋషి అతడు. అలాంటి ఆయన వచ్చి ధర్మరాజుతో బోధిస్తూ మాట్లాడుతున్న విషయాలు నేను చాలా గ్రహించాం. గుర్తుపెట్టుకున్నవారు భాగ్యవంతులు. అవి ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలో కూడా ఎడనెడా చెప్తూనే ఉన్నాం. అలాగే భారత రామాయణాది గ్రంథాల్లో కథలు కూడా ఉదహరించుకుని చెప్తున్నాం. నిన్నటి రోజున భాగవత కథ అయినటువంటి పృథు చక్రవర్తి కథ చెప్పుకున్నాం. మాంధాతృ చక్రవర్తి కథను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఈ మాంధాతృ చక్రవర్తి కూడా భారత కథలోనే చెప్పబడుతున్నది. అడుగడుగున భారత రామాయణ గాథలు స్మరిస్తూనే వివరిస్తూ ఉన్నాం. శ్రద్ధగా విన్నవారు అది గమనించి ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో నిన్నటి రోజున శత్రువులతో, మిత్రులతో, ఉదాసీనులతో ఎలా ఉండాలో దేవర్షి నారదులు చెప్తున్నటువంటి మాట పై ఖచ్చితనడంలో అలా జరుగుతోంది కదా అంటూనే ఎలా జరగాలో చూపిస్తున్నారు. మంత్రులు ఎలా ఉండాలి, రాజు శిక్షలు ఎలా చేయాలి, పురోహిత వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ చెప్తూ కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వ్యజసే ప్రజాహ, నువ్వు ప్రజల్ని ఉగ్రమైన దండనలతో శిక్షించట్లేదు కదా అని అడిగాడు. ఎందుకంటే రాజుకి దండనీతి అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. దండనీతి అంటే శిక్షించే విధానం, శిక్షాస్మృతి అనవచ్చు. ఇక్కడ అంటే తప్పు చేసిన వారిని ఏ విధంగా శిక్షించాలి. తప్పులు 2 విధాలుగా విభాగం చేస్తారు. అవి లా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సివిల్, క్రిమినల్ ఇలా చెప్తూ ఉంటారు. ఆస్తిపాస్తుల్ని వాటిని దోచుకునే వాళ్ళు కొందరైతే ప్రాణహాని కలిగిస్తూ దొంగతనాలు చేసేవారు వీరు కొందరు ఉంటారు. హత్యలు మొదలైన చేసేవారు. ఈ 2 రకాల నేరస్తుల్ని గమనించి శిక్షించాలి. అయితే ఒక్కొక్కప్పుడు నిరపరాధులు కూడా శిక్షకి సాక్ష్యాలు బట్టి గురవుతూ ఉంటారు. ఆ సమయంలో రాజు ఏ విధంగా ఉండాలి, దానికి న్యాయ వ్యవస్థ గట్టిగా చేసుకోవాలన్నాడు. వీళ్ళని ప్రాడ్వివాకులు అని చెప్పాడు. న్యాయమూర్తులు, న్యాయవాదులు వీళ్ళు చాలా గట్టిగా సత్య ప్రతిపాదన చేయాలి. వాళ్ళు సత్యం వైపు ఉన్నారా లేదో పరీక్షించడానికి మరొక వ్యవస్థ ఉంటుంది. ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ శిక్షలు కూడా అత్యంత కఠినమైన శిక్షలు చేయకూడదు. పైగా శిక్షించకపోతే దండనీతి కానీ సరిగ్గా లేకపోతే రాజుకు పాపం వస్తుందట. అందుకే దండనీతి ఉండాలి. ఆ దండనీతి కూడా అతి కఠినం కూడదు, అతి మెత్తదనము కూడదు. దేనికి ఎంత సముచితమో అంత చెయ్యాలి అన్నారు. దండనీతి గురించి మనకి రామాయణ భారతాల్లోనూ కొన్ని కథలు చెప్తారు. దండనీతి సరిగ్గా లేకపోతే కొన్ని దోషములు ఉంటాయి. పైగా కొంతమంది దండం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా తప్పు చేయడం ఒక తప్పు అయితే శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం 2వ తప్పు. ఇది చాలా ముఖ్యమైన అంశం. కొందరు మహాత్ములు తెలియక ఒక తప్పు చేసినా ఆ తప్పుకి శిక్ష కోరి తెచ్చుకుంటారట. లేకపోతే ఆ పాపం తర్వాత లోకాల్లో అనుభవించాలి, తర్వాత జన్మలకు తీసుకువెళ్ళబడుతుంది. తప్పుకు ఇక్కడే రాజదండన కానీ పొందినట్లయితే వాడి పాపం తొలగిపోయి ఉత్తమ స్థితికి వెళతాడు. ఇది గొప్ప విషయం అండి. ఇది తెలిస్తే వాళ్ళే తప్పు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ భీష్ముల వారు చెప్పిన భారతంలోని శాంతి పర్వంలో గోచరిస్తుంది. ధర్మరాజుకు నచ్చజెప్తూ రాజుకు దండనీతి ఎంత అవసరమో వివరిస్తూ కృష్ణుడు మొదలైన వారు పట్టాభిషేక పూర్వం చెప్తారు ధర్మరాజుకి. నాయనా, మొత్తం నేను యుద్ధం చేసి అయిన వాళ్ళని చంపి ఈ రాజ్యం సంపాదించుకున్నానే, నాకు పట్టాభిషిక్తుని కావాలని లేదు అంటాడు ధర్మరాజు. యుద్ధానికి ముందు అర్జునుడికి విషాద యోగం వస్తే యుద్ధం తర్వాత ధర్మరాజుకి విషాద యోగం వచ్చింది. అప్పుడు ఆయనకి చేసిన బోధలు ఎంతమంది మహర్షులు చేస్తారు. అక్కడ చివరికి కృష్ణ పరమాత్మ మాట మీద ఆయన ఒప్పుకుంటాడు. ఆ మహర్షుల మాటలన్నీ ఒక దగ్గరికి తెస్తే అదొక రాజనీతి శాస్త్రం. ఎందుకంటే రాజే లేకపోతే దండనీతి ఎలా వస్తుంది? రాజైనటువంటి వాడు ధర్మబద్ధంగా రాజ్యం పొందాలి, ధర్మబద్ధంగా పాలించాలి. నువ్వు ధర్మబద్ధంగానే రాజ్యం పొందేవు, ధర్మబద్ధంగా పాలించవలసిన బాధ్యత ఉంది. నాకు భోగాల మీద ఆసక్తి లేదు నువ్వు అనొచ్చు. అప్పుడు భోగాలు విడిచిపెట్టి రాజ్యపాలన చేయవయ్యా. అందుకని భోగం మీద ఆసక్తి లేదని రాజ్య బాధ్యత నుంచి నువ్వు తప్పించుకోరాదు అని చెప్తూ, రాజు లేకపోతే దండనీతి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే దండించేవాడు లేకపోతే విచ్చలవిడితనం ఇస్తుంది. దీనికి అరాచకత్వం అంటూ ఉంటారు. మనం ఈ మాట కూడా వాడుతూ ఉంటాం లోకంలో. గొప్ప అరాచకత్వం వచ్చిందండి అని. కానీ ఏ పదానికి ఏది అర్థం తెలియకుండా వాడుతున్నాం. అరాచకత్వం అంటే పాలించే నాథుడు లేకపోతే వచ్చే దుస్థితి. అరాచకత్వం అంటే రాజు లేనటువంటి పరిస్థితి. నియమించేవాడు లేకపోతే ఏమైపోతాం? కానీ నియామకుడు కావాలి. వాడు దండనీతిని సరిగ్గా నడిపేవాడే గొప్ప రాజు అవుతాడు. కానీ ఏ రాజ్యంలో చేసిన తప్పులకి తగిన శిక్ష ఉంటుందో ఆ రాజ్యం అభివృద్ధి సాధిస్తుంది. అందుకని శిక్షను తప్పించుకోవడానికి రకరకాల ఉపాయాలు వెతుక్కుంటూ ఉన్నటువంటి వారు తరించలేరు సరికదా, రాజ్యం కూడా పతనమవుతుంది. సనాతన ధర్మం ఒక మాట అంటుంది, ఇక్కడ తప్పు తప్పించుకోవచ్చు కానీ
పరమేశ్వరుడి దృష్టిలో తప్పించుకోలేవు. ఇక్కడ ధర్మం అనేది ప్రవేశిస్తుంది. న్యాయాన్ని లౌకికంగా మనం అన్వయించినట్లయితే ఇక్కడ తప్పించుకుంటే తప్పించుకున్నాడు, కానీ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేడు. పైగా ఇక్కడ తప్పించుకున్న కొత్త దోషం కలిపి శిక్షిస్తాడు అక్కడ. అది తెలుసుకోవాల్సినది. దీనికి మంచి కథను కూడా చెప్తున్నాడు. శంఖ లిఖితులని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు మునులు, అంటే మునివాటికల్లో ఉంటూ తపస్సు చేసుకునేవారు. గృహస్థ సంప్రదాయానికి చెందినవారే. మునివాటికలు ఋషులు అంటే వీళ్ళు సంసారాన్ని పరిత్యజించిన వారు అనుకోవద్దు. వాళ్ళు కూడా విద్యాధ్యయనం, విద్యా అధ్యాపనం చేస్తూ అక్కడ ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళ నిరాడంబరమైన జీవితం, వారి జీవన విధానం, వారి ధర్మములు వేరుగా ఉంటాయి. ఈ శంఖలిఖితులకు కూడా ఆశ్రమ భూములు చాలా విస్తారంగా ఉంది, ఎవరిది వారికి ఉన్నాయి, చక్కగా ఉన్నారు. ఒకసారి ఈ శంఖుడనే పెద్ద ఆయన ఏదో కార్యాంతరంలో ఎక్కడికో వెళ్ళినట్లయితే ఈ లిఖితుడనే తమ్ముడు అన్నగారి తోటలోకి వచ్చి తిరుగుతూ అక్కడున్న ఒక పండు తీసుకుని తిన్నాడు ఆయన. తర్వాత శంఖుడు వచ్చిన తర్వాత, అన్నయ్య నీ తోటలో పండు చాలా బాగుందని చెప్పాడు. నా తోటలో పండు నువ్వు ఎందుకు తిన్నావు అన్నాడు ఆయన. తినాలనిపించింది, తిన్నాను. నా అనుమతి లేకుండా తిన్నావు గనక దాన్ని చౌర్యం కిందే తీసుకోవాలి. ఇతరుల వస్తువుని అనుమతి లేకుండా స్వీకరిస్తే చౌర్యం కిందకు వస్తుందట. చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలు పిల్లలకు చెప్పినట్లయితే అవినీతి అనేది ఉంటుందా చెప్పండి. ఇక్కడ పెద్ద అయ్యక రిటైర్ అయ్యక చేసేదేమీ లేక విన్నాం అనుకోండి, సరిగ్గా ఒకటి వింటారు, ఒకటి అర్థం కాదు, ఈ పరిస్థితుల్లో వెళతాం. అలాగే నువ్వు ఉన్నవాళ్ళు వెళ్ళిపోమని చెప్పట్లేదు, కానీ చేరవలసిన వాళ్ళకి చేరాలి ఈ సందేశం. ఎలాంటి విషయం, ఒకరి వస్తువును అనుమతి లేకుండా తీసుకోరాదుట. అంటే పరద్రవ్య అభిలాష కూడా దోషమే అన్నారు. పరద్రవ్యాన్ని దొంగిలించడం కాదు, పరద్రవ్య అభిలాష కూడా దోషమే. అలాంటిది నా అనుమతి లేకుండా నువ్వు తిన్నావు గనక నీకు చోరత్వం అనే దోషం వచ్చింది సుమా అన్నాడు. ఇక్కడ అన్న కఠినుడేం కాదు, అది తెలుసుకోవాల్సింది. ఇద్దరు శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రవేత్తలు గనుకనే చేసిన దాని తప్పు ఇది నాయన అని తమ్ముడికి చెప్పాడు ఆయన. నేను అంత అనుకోలేదన్నయ్య అన్నాడు. నువ్వు అనుకోకపోయినా దోషం వచ్చింది, అయితే ఏం చేయమంటావు పరిష్కారం అని అడిగాడు. తిన్నగా రాజు వద్దకు వెళ్ళి దీనికి ఇప్పుడు నడుస్తున్న స్మృతి ప్రకారం ఏ శిక్ష ఉందో అది అనుభవించిరా అన్నాడు. వెంటనే సంతోషించి వెళ్ళేట్టు ఆయన. ఎందుకంటే నాకు ఉపాయం దొరికింది కదా, పాపం నుంచి బయటపడడానికి ఉపాయం దొరికింది కదా అని సంతోషంతో వెళ్ళి రాజు వద్దకు వెళ్ళాడు. సుద్యుమ్నుడు అనే రాజు అప్పుడు పరిపాలన చేసేవాడు. ఆయన వద్దకు వెళ్ళి అంటున్నాడు, నేను చౌరత్వం చేశాను కనుక నాకు మీరు శిక్ష వెయ్యాలని. చూస్తే మహా తేజస్సుతో ఉన్నావు, విద్యావంతుడిలాగా తపస్విలా గోచరిస్తున్నావు, నువ్వు వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటయ్యా, ఎందుకు నువ్వు చేసిన దోషం ఏంటో చెప్పు. ఆ చౌరత్వం అన్నావు కదా, ఏమిటి అంటే మా అన్నగారి తోటలోని పండును అనుమతి లేకుండా తీసుకున్నాను, ఇది చౌర్యము అన్నాడు. అరే రే, ఇంత దానికి శిక్ష ఏమిటయ్యా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంత యోగ్యుణ్ణి శిక్షించిన పాపం నాకు రాకుండా నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు శిక్షించకపోతే నీకు పాపం వస్తుందని చెప్పాడు ఆయన. ఇక్కడ దండనీతి ప్రకారం దండ్యుడైన వాడిని దండించకపోతే, అంటే దండించవలసిన వాళ్ళని దండించకపోతే ఆ పాపం రాజుకు వస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉందండి ఇక్కడ. అంతేగాని ఇవాళ పదవిలోకి రాగానే ఇదివరకు తన వారు ఎవరెవరు పాపాత్ములు ఉన్నారో వాళ్ళ కేసులన్నీ మాఫీ చేసి ఉన్నాడు అంటే వాళ్ళ పాపాలని తాను మూటగట్టుకోవడానికి అర్థం. ఇక్కడ ఇవాళ చక్కగా గడిచిపోతాయి, ఉన్న 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో 6 ఏళ్ళలో, తర్వాత ఉంటాయి వీటి ఫలితాలని, ఏమీ మినహాయింపు ఉండదు. అప్పుడు సుద్యుమ్నుడు చెప్పాడు నీకు పాపం వస్తుందని. తల వంచుకున్నాడు సుద్యుమ్నుడు, ఏం చేయాలని. ఎందుకీ నీ శిక్షాస్మృతిలో దీనికి ఏమిటి శిక్ష అన్నాడు. అప్పుడున్న న్యాయ ప్రకారంగా చౌరత్వానికి శిక్ష చేతులు నరకడమే. ఇప్పటికి కొన్ని భయంకరమైనటువంటి రాజ్యాల్లో అలాంటివి ఉన్నాయి. చేతులు నరకడమే అప్పుడు ప్రివేలై ఉన్నటువంటి చట్ట ప్రకారంగా చేతులు నరకాలి చౌరత్వానికి. ఇది మాకున్న శిక్ష. నీలాంటి సత్పురుషుడిగా పని చేయాలంటే 2 చేతులు చేసి ఆనందంగా చెప్తున్నాను, నా చేతులు నరకన్నాడు. వెంటనే చేతులు ఖండించబడ్డాయి. ఖండించబడ్డ చేతులతో అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది, పాపానికి శిక్ష అనుభవించాను. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, జీవుడు శాశ్వతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం చాలా చిన్నది, ఎప్పటికోప్పుడు పూర్తయిపోతుంది. కానీ జీవుడు చేసిన కర్మలు జీవుడిని వెంటాడుతూ ఇతర లోకాల్లో ఇతర జన్మల్లో తిప్పుతుంటాయి. అందుకు ఒక పుట్టుకతో ఒక మరణంతో పూర్తయ్యేది కాదు జీవితం, ఈ మరణం తర్వాత కూడా జీవితం ఉంది అని విశ్వసించినప్పుడే ధర్మం అనే మాట మాట్లాడగలం మనం. ఇక్కడ ఇదొక సత్యం. దీనికి నిదర్శనంగా మనకి అనేక మంది మహానుభావులు నేటికి సోదాహరణతో జన్మ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది పెద్దలు, పాశ్చాత్యులు కూడా జన్మల్ని ఒప్పుకోని ఇతర మతాలు ఇప్పుడు జన్మలు ఉన్నాయేమో అని ఆ ఇతర మతాలకు చెందిన దేశాల్లో మాట్లాడుతున్నారు. జన్మని ఒప్పుకునేటువంటి మతం ఒక్కటే, హిందూ మతం మాత్రమే.
జన్మలు ఒప్పుకునేటువంటిది. ఇతర మతాలు ఒప్పుకో. అందుకే సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, జన్మల్ని ఒప్పుకోనివి కూడా మతాలు ఎలా అవుతాయి, ధర్మాలు ఎలా అవుతాయి, అవి కేవలం డొల్ల మతాలే అని చెప్పారు మహానుభావుడు. గుర్తుపెట్టుకోండి, జన్మ ఉంటుంది, అది మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఈ సిద్ధాంతం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జన్మ పునర్జన్మ ఇత్యాదులు ఉన్నాయి. అదొక్కడి బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నట్లయితే మనిషి జాగ్రత్తగా ఉంటాడు. భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. అహంకారాలు కూడా పోతాయండి జన్మలు ఉన్నాయని ఒప్పుకుంటే. ఇవాళ పురుష జన్మ ఒకరికి, స్త్రీ జన్మ ఒకరికి. గర్వించడానికి లేదు, పురుషుని గర్వించడానికి లేదు, స్త్రీ అని గర్వించడానికి లేదు. ఈ జీవుడు ఎన్ని పురుష జన్మలు ఎత్తాడో, ఎన్ని స్త్రీ జన్మలు ఎత్తాడో, ఇవాళ ఈ పురుషుడు మళ్ళీ ఎప్పుడు స్త్రీ అవుతాడు. కనుక నేను అగ్రవర్ణానికి చెందేని అహంకరించడానికి లేదు, తర్వాత ఏ వర్ణంలో పడతాడో తెలియదు. అందుకే వచ్చిన ఉపాధికి తగ్గ మర్యాద పాటించుతూ ఈ జన్మని సార్థకం చేసుకోవాలనే ఒక పరిజ్ఞానం జన్మల్ని నమ్మినప్పుడే ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే చేసిన పాపం యొక్క ఫలం ఇక్కడితో పోదు, వెంటాడుతుంది. అది అత్యుత్కటై పుణ్యపాపై ఏహేవ ఫలముచ్యతే అన్నట్లుగా మించిపోయిన పాపపుణ్యాలు చేస్తే ఈ జన్మలోనే సుఖదుఖాలు వస్తాయి మించిపోతే, లేదా తర్వాత జన్మల్లో తర్వాత లోకాల్లోకి వెళతాయి. ఇది ఎంత అద్భుతమైన సిద్ధాంతం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం గురించి అద్భుతమైన హేతువాదం జన్మ సిద్ధాంతంలో మాత్రమే ఉందండి. ఇక్కడ ఎవడు చేసిన కర్మకు వాడు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తాడనేది లాజికల్గా ఉంది. అంతేగాని ఒక ప్రభు ఎవడో లోకాన్నంతటిని 6 రోజుల్లో సృష్టించి 7వ రోజు పడేసి కొందరిని దుఃఖపెట్టి కొందరిని సుఖపెట్టాడు అంటే ప్రభు పరమ దుర్మార్గుడై ఉంటాడు. అంతే కదా, కొందరిని సుఖపెట్టడం కొందరు దుఃఖపెట్టడం ఏంటి? అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్పారు, భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే జీవుల్ని వారి కర్మలను అనుసరించి నడుపుతాడు అన్నాడు. ఒకటే మాట ఆయన. అందులో అండర్లైన్ చేసుకోవాల్సింది కర్మలను అనుసరించి. అందుకని భగవంతుడు ఆయన ఇష్టానుసారంగా నడపడు, వాడు కర్మలను అనుసరించి నడుపుతాడు. గుర్తుపెట్టుకోవాల్సిందే. మన కర్మే మనం నడిపినప్పుడు ఈశ్వరుడు వాడిని మళ్ళీ అనకూడదు, అప్పుడు మీమాంసావాదులు అవుతాం. అందుకే ఈశ్వరుడు అనేవాడు నీ కర్మలను అనుసరించి ఫలాలు ఇస్తాడు. అంత చక్కని మాట తెలియజేశారు. ఈ జన్మల సిద్ధాంతం ఒప్పుకోవాల్సిందే. అందుకే నేను ధన్యుణ్ణి అయ్యానన్నాడు. ఈ జీవితం ఏముంది, చేయిపోయింది, పాపం పోయిందిగా అని అనగానే చాలా సంతోషం, నువ్వు చేసిన మాట. నీకు అన్నం మీద గౌరవము, ధర్మం మీద గౌరవము రెండూ ఉన్నాయి. ఎందుకంటే ధర్మం మీద రక్తి కలగడం కూడా పూర్వజన్మ సుకృతం, అది తెలుసుకోవాల్సినది. ధర్మంపై ప్రేమ కలగడం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఉంటుంది. అటువంటి వాడు మాత్రమే ఎక్కడ అధర్మం చేసేస్తానని భయపడతాడు, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ విషయాన్ని చక్కగా బోధించి, ఇంత మంచి పని చేసిన సంతోషంగా ఉంది, ఒకసారి స్నానం చేసిరా అన్నాడు. అక్కడ ఒక నది ప్రవహిస్తోంది. ఈయన వెళ్ళి స్నానం చేసిరాగానే 2 చేతులు వచ్చేసాయి. చూసుకున్నాడు, ఏంటి చేతులు వచ్చేసాయి అన్నాడు. నవ్వాడు అన్న, అంతే. అంటే అర్థం ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు తమ పాపాన్ని పోగొట్టగలిగిన సమర్థత ఉన్నప్పటికీ అప్పుడున్న ఒక రాజ్య వ్యవస్థని గౌరవిస్తూ అతడి ద్వారా శిక్షింపబడ్డం చేత రాజుకు ఒక పుణ్యం ఇచ్చి వీళ్ళ పాపం న్యాయబద్ధంగా తీసేశాడు. ధర్మాన్ని గౌరవించినందుకు సంతోషించి అన్న తన తపప్రభావం చేత తమ్ముడు చేతులు వచ్చేలా చూశాడు. చూడండి, అప్పటి నుంచి ఆ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. బాహుదా నది. ఈ బాహుదా నది ఇప్పటికీ భారతదేశంలో ప్రవహిస్తుంది. కొంతమంది కాణిపాకం దగ్గర ఉన్న బాహుదా అంటారు, కొంతమంది ఇంకోటి చెప్పవచ్చు. ఏమైనప్పటికి కూడా ఒక ధర్మం, ఒక త్యాగం, ఒక పవిత్రత ఒక క్షేత్రాన్ని, ఒక తీర్థాన్ని ఏర్పరచగలదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక మహాత్ముడి తపస్సు ఏ చోట చేస్తాడో ఆ నేల క్షేత్రం అవుతుంది, ఆ నీరు తీర్థమవుతుంది. ఇలాంటి పుణ్యతీర్థాలు, పుణ్యగాథలు, త్యాగగాథలు ఎన్నో కనబడుతున్నాయి. కనుక దండనీతి గురించి చెప్పేటప్పుడు ఈ కథ చెప్పుకోవాల్సింది. ఇదే మాట వాలిని వధించినప్పుడు రామచంద్రమూర్తి మాట్లాడింది ఇదే మాట్లాడతాడు. మీరు గమనించారో లేదో, చెట్టు చాటు నుంచి కొట్టాడు ఆయన. ఎలా కొట్టాడు? ఇంచుమించు చచ్చేటట్టు కొట్టాడు, కానీ చచ్చేటట్టు కొట్టలేదు. అంత కొట్టినవాడు వెంటనే మరణించేటట్టు కొట్టవచ్చు కదా, కొట్టగలడు ఆయన. కానీ ఎందుకు అలా కొట్టాడంటే తాను చేసింది ధర్మబద్ధమని నిరూపించడం కోసం అలా కొట్టి వదిలేశాడంతే. కింద పడ్డ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఒక మాట చెప్తాడు, నిన్ను తరింపజేయడానికి నిన్ను కొట్టానన్నాడు. ఇక్కడ అదే నీ పాపం చాలా ఉన్నది, ఆ పాపం పోవాలంటే రాజదండన అవసరం. దండించే రాజు యుద్ధం చేసి దండించాలని లేదు. రాజు యుద్ధం చేసి దండిస్తాడా? దండిస్తాడు. పైగా మృగాలను ఎలా దండించాలో అలా దండించాను, మృగజాతికి చెందిన వాడివి కనుక. అందుకే దండించవలసిన వాళ్ళని దండించకపోతే రాజుకు పాపం వస్తుంది కనుక నేను దండించాను, తద్వారా నేను పవిత్రుని చేశాను. ఇవి చెప్పిన తర్వాత వాలే అంటాడు, రామ కోతినై నీ ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించు అని చెప్పి ఆ తర్వాత ప్రాణాల వదలిన విధానం అక్కడ కనబడుతుంది. ఇది
దండించవలసిన వారిని దండించడం రాజనీతి ఎంత అవసరమో చెప్తున్నారు. ఆ దండన సరిగ్గా జరుగుతోంది కదా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ నారదుల వారు. తర్వాత గొప్ప విషయం ఏమిటి అంటే, కశ్చిత్ దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః. ఇక్కడ విభాగాలుగా మనం చెప్పుకుంటున్నాం. శ్రద్ధగా ఒక పాఠం విన్నట్టు వినాలండి సనాతన ధర్మాన్ని. అందుకని కథలు కాకరకాయలు కబుర్లు కాలక్షేపాలు కాదు సనాతన ధర్మం అంటే. జ్ఞానం సనాతన ధర్మం అంటే. ఎంటర్టైన్ చేయడం కాదు ప్రవచనం అంటే, ఎన్లైటన్ చేయాలి. సనాతన ధర్మం అంటే న్యాయం ఏమిటో తెలుసుకోవాలి. అయ్యో తెలుసుకోలేకపోయేమే అని బాధ కలగాలి, కానీ అలా మమ్మల్ని ఎంటర్టైన్ చేయలేదని నిందారోపణ చేయకూడదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం, ఇక్కడ గ్రహించవలసిన అంశములు ఇవన్నీ. అందుకే తర్వాత మాట ఎంత చక్కగా చెప్తున్నాడంటే సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే రాజుకు డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి ఈ విషయం చెప్తూ సైన్యంలో ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో చెప్తున్నారు. ఎంతైనా మనుష్యులతో వ్యవహారమే. మంత్రులైనా మనుష్యులే, పురోహితులైనా మనుష్యులే, అదేవిధంగా సైన్యమైనా మనుష్యులే, ఆంతరంగికులైన మనుష్యులే, అంగరక్షకులైన మనుష్యులే. మొత్తం అందరూ మనుష్యులే కదా. మనిషికి మనిషితోనే వ్యవహారం. ఆ మనుష్యుల మేనేజ్మెంటే హ్యూమన్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా. వాళ్ళని వివిధ అధికారాలు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఎలా మేనేజ్ చేయాలి, ఇది ఒక విధంగా మేనేజ్మెంట్ క్లాస్ అండి మొత్తం. అదే చెప్తున్నాడు ఇక్కడ. సైన్యం ఎలా ఉండాలి, ఒక్కొక్కడు ఏ విధంగా ఉండాలంటే ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః. ధృష్ట అంటే ధైర్యవంతుడు, గట్టిగా నిలబడగలిగేవాడు కావాలి ఇక్కడ. అంతేగాని ముందు గొప్ప గొప్ప కబుర్లు చెప్పి తీర క్రియకొచ్చేటప్పటికల్లా వణికిపోయి వెళ్ళిపోయేవాడు కారాదు. అందుకే ధృష్టశ్చ, ఇది రుద్రంలో అలా నిలబడ్డ యోధుడికి నమస్కారం అన్న మంత్రం ఉందండి. అంటే సైనిక యోధులను కూడా రుద్రాన్ని చూసింది ఋషి మతం కనుక రుద్రస్వరూపాలు అవి. అందుకు ధృష్టశ్చ అంటే ధైర్యవంతుడై ఉండాలి. అదేవిధంగా శూరశ్చ శౌర్యం కలవాడు, పరాక్రమవంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. ఎందుకంటే యుద్ధ విద్యలో కేవలం శారీరక బలం సరిపోదు, సునిశ్చితమైన బుద్ధి బలం ఎక్కువ అవసరం యుద్ధంలో. అందుకే అనేక విద్యలు యుద్ధంలోనే పుట్టాయి. ఇది కూడా ఆలోచించవలసిన అవసరం. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చాలా యుద్ధం కోసం పుట్టే, యుద్ధంలో పుట్టే చాలా చాలా విషయాలు మీరు వెతికితే సెకండ్ వరల్డ్ వార్ ఈ సమయంలో వచ్చినటువంటి అనేక రకాల ఆవిష్కరణలు యుద్ధం వల్ల, యుద్ధం కోసం వచ్చినవే. యుద్ధం అనేటువంటిది బుద్ధి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. వ్యూహరచన చేయాలి. కేవలం శారీరక బలం ఉన్నంత మాత్రం ఏమిటి, ఆ వ్యూహరచన చేయడం అంటే బుద్ధికి సంబంధించింది. అందుకే ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః. ధైర్యవంతుడు, చెక్కు చెదరకుండా నిలబడేవాడు, శుచః. నిన్న శ్రద్ధగా వింటే ఈ పదానికి అర్థం మీరే చెప్పగలరు. శుచి కలవాడంటే అర్థం ఏంటి చెప్పాం, అర్థ శౌచమేవ శౌచం, మనుస్మృతిలో వాక్యం ఇక్కడ. అంటే వాడు ఆర్జనలో శుచి ఉండాలి, అంతేగాని వాడు అక్రమార్జన మరగకూడదు. ఇది చాలా ప్రధానం. సైన్య వ్యవస్థలో వారు అక్రమార్జనకి వెళ్తే మహాప్రమాదం అండి ఇక్కడ. ఎందుకంటే శత్రుదేశాలు ఈ సైన్యాన్ని దెబ్బతీయాలని చూస్తే, లొంగదీయాలని చూస్తాయి. వాడు వేటుకో లొంగిపోయి వాళ్ళు ఇచ్చే ధనానికో దేనికో ప్రలోభపడితే రాజ్యానికి ప్రమాదం. అందుకే వాళ్ళు శుచి కలిగి ఉండాలి, అంటే వాళ్ళకి అవినీతి ఉండరాదు. ఇది చాలా ప్రధానమైన అంశంగా చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా వాడికి అనురక్తశ్చ, ఇది ఇంకొక ముఖ్యమైన అంశం అండి. అనురక్తి అంటే దేశభక్తి, రాజభక్తి, ఈ రెండు ఉండాలి సైన్యంలో. దేశభక్తి లేనివాడు సైన్యంలో ఉండడానికి తగడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అవసరమైతే దేశాన్ని ముక్కలు చేయాలని ఉద్యమాలు చేసేటువంటి వర్గాలు కొన్ని ఉంటాయి, మీకు తెలుసో లేదో. వాళ్ళకి దేశం ఎలా పోయినా పర్వాలేదు, తమ మతాలు బాగుంటే చాలు. తమ మతాలు రాజ్యాన్ని పాలించాలని తపన పడిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇతర దేశాల నిధులతో ఈ దేశంలో ప్రవర్తిల్లుతూ అవసరమైతే మార్చడం, ఏమార్చడం, పరిమార్చడం అని 3 మార్చడాలు చేస్తుంటారు. నేను తెలుగులోనే చెప్పాను, మళ్ళీ అర్థం కాలేదంటారేమో. మార్చడం కన్వర్షన్స్, ఏమార్చడం తెలుగు మాట అండి, వంచడం, పరిమార్చడం, ఈ 3 చేసే కొన్ని సిద్ధాంతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేశభక్తి అనేది ఉండదు. దేశభక్తి వాళ్ళ దృష్టిలో పాపం కూడా. వాళ్ళకి మతభక్తి ఉండదు, దేశభక్తి ఉండదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సైన్యంలోగానే పెడితే సైన్యానికి భద్రత ఉండదు, దేశానికి క్షేమం ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అవసరం ఉంది. అందుకే దేశభక్తి అనేది ప్రధానంగా ఉండవలసిన అవసరం. అనురక్త అనే మాటలు ఈ మాట చెప్తున్నాడు. రాజు ఎడల, రాజ్యం ఎడల. ఇక్కడ ఈ వాక్యాల్లో రాజుపై అని మాత్రమే కాదు, పాలకుడిపై అంటే దేశంపై. ఎప్పుడు పాలకుడిని ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా చూడడం కాదు. అతన్ని పాలకుడిగా ఎంచుకున్న తర్వాత ఈ రాజ్యానికి ప్రధానమైన వ్యక్తిగా గౌరవించడం చేతనవ్వాలని, ఇది చాలా ప్రధానమైనది. అంతేగాని అధికారంలో ఉన్నాడు కదా అని, మేము వ్యతిరేక వర్గంలో, ప్రత్యర్థి వర్గంలో ఉన్నాం కదా అని
అతడి యొక్క పాలనను పొజిషన్ చూడకుండా అవమానించితే అది దోషమే. ఇది తెలుసుకోవాల్సినది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే అనురక్తి అనే మాట రాజ్యమందు అనురక్తి మాత్రమే కాకుండా రాజ్యమునందు అనురక్తిని తీసుకోవాలి. దక్ష సమర్థుడై ఉండాలి వీటన్నిటితోడు. ఎందుకంటే బుద్ధిమంతుడు కావచ్చు, శూరుడు కావచ్చు, కానీ దాన్ని అప్లై చేయడం అనేది ఉంది, అక్కడ సమర్థత కావాలి. ఇక్కడ దాన్ని వినియోగించే దశలో సమర్థత అనేది వస్తుంది. ఎంత పండితుడికైనా, ఎన్ని తెలిసినప్పటికైనా దాన్ని అనుష్ఠించే దశలో సమర్థత కావాలి, దక్షత కావాలి. అలాంటి సేనాపతులు ఉన్నారు కదా అని అడిగాడు ఇక్కడ. ఇది నిజంగా బుల్లెట్ పాయింట్లుగా 1 2 3 4 రాసి చెప్పవలసినవన్నీ. దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః అనురక్తః దక్షః. ఈ 7 లక్షణములు కలిసి సేనాపతులు ఉన్నారు కదా. పైగా సైన్యంలో దళపతులు చాలామంది ఉంటూ ఉంటారు. ముఖ్యాహ సర్వయుద్ధ విశారదాహ. అన్ని యుద్ధ విద్యలు తెలిసిన ముఖ్యులు అంటే దళపతులు, కమాండర్స్ అంటూ ఉంటాం మనం. ఈ దళపతులు ఎలా ఉండాలి అంటే దృష్టావదాత విక్రాంత త్వయా సత్కృత్య మానితాహ. వాళ్ళు నిష్కపటలై ఉండాలి, యుద్ధ విద్యల్లో విశారదులై ఉండాలి. ఇది వాయుమండలం నుంచి యుద్ధం చేయవచ్చుగాక, జలాల్లోంచి యుద్ధం చేయవచ్చుగాక, భూమి యందుండి యుద్ధం చేయవచ్చుగాక. త్రివిధ దళాలు అని మనం ఇప్పుడు భాషలో చెప్పుకోవచ్చు. వారు ఎలా ఉండాలంటే నిష్కపటలై ఉండాలి. అంటే రాజ్యం పట్ల నిష్కపటంగా ప్రవర్తించాలి, పరాక్రమవంతులై ఉంటూ యుద్ధ విద్యా విశారదులు కావాలి. ఏ అస్త్రం ఎప్పుడు ప్రయోగించాలో తెలియగలగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశమే. వాళ్ళని నువ్వు సరిగ్గా సత్కారాలు చేస్తున్నావు కదా అన్నాడు. సైన్యాన్ని విస్మరిస్తే మాత్రం రాజ్యానికి రాజుకి క్షేమం ఉండదు. అది సైన్యాన్ని తృప్తిపరచవలసిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు ప్రాణాలు తెగించి దేశం కోసం యుద్ధం చేస్తుంటారు. అటువంటి వారికి ఏమి ఇవ్వగలమండి? వారికి నిజంగా వాళ్ళు ఏం చెప్పగలం, ఏం చేయగలం? వాళ్ళకి ఒకటే, మీకు మేమున్నాము, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము, మీ బాగు కోసం మేమేమైనా చేస్తామని భరోసా వాళ్ళకి ఇవ్వాలి. ఇది తెలుసుకోవాల్సింది. అది ప్రజలు సైన్యానికి అది ఇవ్వగలగాలి, పాలకులు అది ఇవ్వగలగాలి. అందుకే సైన్యానికి నేనున్నానని చెప్తూ సైన్యంతో కలిసి వాళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళతో పండుగలు చేసుకునే నాయకులు రావడం అన్నదే దేశానికి మంచిని సూచించే అంశం అది ఇక్కడ. అంతేకాదు సైన్యాలకి ఏదో ఇక్ష్వాకుల కాలం నాటి అనకూడదు, కానీ ఇక్ష్వాకుల కాలాన్ని బాగున్నాయి, కానీ ప్రాచీన కాలం నాటి పనికి మాలినటువంటి రక్షా కవచాలు ఇచ్చి వాటితోనే మేనేజ్ అయిపోయి నుంచి చెప్పడం ఏంటి? ఎంత మారుతోంది కాలం. అందుకే ఎంత మార్పులు జరుగుతున్నాయో యుద్ధ విద్యలో గమనించుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే వ్యూహాలు కాలానుగుణంగా మారుతుంటాయి. ఆ కాలానుగుణంగా జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఒక 100 సంవత్సరాలు ఎహెడ్ ముందుకి అడ్వాన్స్గా ఆలోచించగలిగే విజన్ ఉండాలండి. ఆ విజన్తో దేశాన్ని పటిష్టపరచగలగాలి. అప్పుడు ఇతర దేశాలు, ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాయి. ఆ విధంగా వ్యవస్థని ఏర్పాటు చేయగలగాలి. అదృష్టవశాత్తు గత 11 ఏళ్లుగా మనం కూడా ఊహించని విధంగా గట్టి రక్షణ వ్యవస్థ ఉంది. మాకు తెలియదండి అంటే దాన్ని రహస్యంగానే చేయాలని నన్ను చెప్పుకున్నాం. అలా చేసి పటిష్టమైన వ్యవస్థ ఏర్పరిచారు గనకనే శత్రు దేశాలు కిమ్మనకుండా కూర్చోగలిగిన పరిస్థితిలో వీరత్వంతో ముందుకు వెళుతున్న దశలో ఉన్న భారతదేశానికి నమస్కారం. ఈ సైన్య వ్యవస్థ గురించి ప్రాచీన గ్రంథాల్లో చదువుతూ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చూపించగలిగే వాళ్ళు ఎవరు అంటే ప్రాచీనమైన భారత భగవద్గీత రామాయణాలపై గౌరవం ఉన్న పాలకులు ఉన్నప్పుడే అది జరుగుతుందని మళ్ళీ మళ్ళీ రుజువు అవుతున్న సందర్భాల్లో మనం ఉన్నాం. స్పష్టంగా కనబడుతుంది ఈ విషయం. ఎందుకంటే వారికి కావలసిన వేతనాలు, వారికి కావలసిన సౌకర్యాలు రాజు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా సమకూర్చాలి సుమా. అందుకే త్వయా సత్కృత్య మానితాహ, నీ చేతి సత్కరింపబడుతూ గౌరవింపబడుతూ ఉన్నారు కదా వాళ్ళు. కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్త కాలే దాతవ్యం దదాసి న వికర్షసి. ఈ శబ్దం మనకు అర్థం ఏంటంటే సైన్యానికి యథోచితమైన భోజన సదుపాయాలు, వేతనాలు సకాలంగా అందేటట్లు చేస్తున్నావు కదా. వేతనాలు ఎప్పుడు ఆలస్యం చేయరాదు సుమా. ఎవరికైనా సరే పాలకుడైన వాడు వేతనాలు ఇచ్చేటప్పుడు ఏ నిర్ణీత సమయం ఉంటుందో దాన్ని దాటరాదు, ఇచ్చి తీరాలి అని చెప్తున్నారు ఇక్కడ. వేతనాలు సకాలంలో అందినప్పుడే పనులు చేసేవారు చక్కగా చేస్తారు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని నేను నా పదవిలోకి రావడం కోసమని కొత్త ఉచిత స్కీములు పెట్టాను కనుక ఉద్యోగస్తులకు వచ్చే వాళ్ళలో కట్ చేస్తాను, వాళ్ళకి అందవలసిన అందజేయను అనేటువంటి పాలకుడు ఉంటే వాడు కొంతకాలానికి తప్పకుండా పాలక స్థితి నుంచి కింద పడతాడు అని భారతం చెప్పింది, భారతదేశం చెప్తూనే ఉంది. తెలుసుకోవాల్సిన అవసరం. అది వేతనాలు చక్కగా అందించాలి వాళ్ళకి. పైగా వేతనాల కొరతలు రాకుండా సంప్రాప్తకాలే దాతవ్యం దదాసి న వికర్షసి, అంటే తక్కువ కాకుండానే వాళ్ళకి అందజేస్తున్నావు కదా.
ఎందుకంటే భోజనం వేతనం ఈ రెండు కాలం దాటరాదు. మంచి మాట చెప్పారు. ఆరోగ్యరీత్యా కూడా భోజనం సమయం మించి తింటే అనారోగ్య హేతువు, వేతనం కూడా అదేవిధంగా సమయం దాటి చేయరాదు సుమా. అందుకే కాలాతిక్రమణేదైతే భక్త వేతనయోర్భృతాహ. భృత్యులు అంటే జీతం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, వాడిని భృతి మీద ఆధారపడేవారు భృత్యులు. వారికి భక్తము వేతనము, భక్తం అంటే భోజనం, వేతనం అంటే జీతములు. వాటిలో లోపం లేకుండా చూస్తున్నావు కదా. ఎందుకంటే వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళ చేయకపోతే. వాళ్ళ కోపం వల్ల రాజుకు అనర్థాలు జరుగుతాయి సుమా. ఇది చాలా ముఖ్యమైన అంశం. పైగా నీ మంత్రులు సైన్యం వీళ్ళందరికీ ఉండవలసిన రక్షణ ఒకటే, అదేమిటంటే దేశం మీద ప్రేమతో రాజ్యం కోసం అవసరమైతే ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి హృదయం వాళ్ళకు ఉండాలి. అలాంటి వాళ్ళనే పెట్టుకున్నావు కదా సైన్యంలో అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ప్రాణాలకు భయపడేవాడి సైన్యంలో ఎలా ఉంటాడండి? ప్రాణాలకు తెగించగలగాలి. కచ్చిత్ సర్వేరురక్తాస్త్వాం కులపుత్ర ప్రధానత కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంచజంతి సదాయుధి. యుద్ధములో ప్రాణాలను త్యజించడానికైనా సిద్ధపడేటువంటి సైన్యమే నీకున్నది కదా అని చెప్తూ ఇంకొక విషయం, నువ్వు కమాండర్స్గాను సైన్యాధ్యక్షులుగాను కొందరు పెట్టుకుంటావు కదా, వాళ్ళను విశ్వసించినట్టే కనబడు, కానీ పూర్తిగా విశ్వసించుకో, వాళ్ళని గమనించు. ఇది చాలా ప్రధానం. వాళ్ళు ఏమనుకోవాలంటే రాజు మమ్మల్ని విశ్వసిస్తున్నాడు అనుకుంటే వాళ్ళు తృప్తిగా చేస్తారు, కానీ ఒక దృష్టి మాత్రం వాళ్ళ మీద ఉండాలి. ఎందుకంటే గొప్ప మాట చెప్తున్నాడు చూడండి, యుద్ధ సాధనాలన్నీ పూర్తిగా తానొక్కడే అదుపులో పెట్టుకుంటే క్రమంగా రాజ్యానికి అసలు పెట్టి రాజుకే ప్రమాదం కలిగించవచ్చు. అంటే ఆర్మీయే రాజ్యం చేసే ప్రమాదం ఉంటుంది. పక్క దేశంలో మనం చూసాం. పరిశీలిస్తే లోకరీతిని పరిశీలిస్తుంటే ఎన్ని అంశములు స్పష్టంగా కనబడుతున్నాయో. ఎందుకంటే ఉండవలసిన ప్రధాని లేదా రాష్ట్రపతి వీళ్ళని మించిపోయి వాళ్ళను కూడా ఆర్మీ అదుపులో పెట్టుకుంటే దేశం గతి ఏమవుతుందండి ఇక్కడ. ఆ మాట ఎంత చక్కగా చెప్తున్నాడు. కచ్చిన్నైకో బహూనర్థాన్ సర్వసక సాంపరాయికాన్ అనుశాస్తి యథాకామం కామాత్మా శాసనాతిగ. సంస్కృత శ్లోకాలు ఎందుకు చెప్పడం అంటే అసలే మాకు అర్థం కాక ఏదో లెవెల్ అనుకుంటుంటే శ్లోకాలు ఎందుకంటే మీరు అంటారేమో. శ్లోకాలు ఎందుకు చెప్పడం అంటే ప్రమాణ బుద్ధి కోసం. ఇది నోటుకొచ్చినట్టు వాగట్లేదు, ప్రమాణం ఉంది అని చెప్పడం కోసం శ్లోకం చెప్పుకుంటున్నాం. పైగా సంస్కృత భాష, అందులో వ్యాసుడు రాసిన భాష మంత్రభాష కనుక చెవిలో పెడితే పాపాలు పడతాయి, అందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ. దీనికి అర్థం ఏంటంటే యుద్ధ సాధనాలన్నీ పూర్తిగా తానొక్కడే అదుపులో పెట్టుకుని నీ శాసనాల్ని ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా సంచరించేవాడు నీ సైన అధ్యక్షుల్లో కానీ సేనాపతుల్లో కానీ ఎవడు లేడు కదా అలాంటి వాడు అన్నాడు ఇక్కడ. ఎంత విజయంతో మాట్లాడుతున్నా చూడండి. ఎందుకంటే వాళ్ళు కానీ మొత్తం అదుపులో పెట్టుకోగలిగితే ఇంక నీ పాలనే ఉంటుంది ఇక్కడ. పైగా ప్రతివారు వారి మర్యాదలు వారు పాటిస్తున్నప్పుడు నువ్వు వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, ఈ గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వాలి, జరుగుతోంది కదా. మరొక్కటి, విద్యా వినయ సంపన్నులైన మహానుభావుల్ని వారి అర్హతలు బట్టి దానము మొదలైన వాటితో సత్కరిస్తున్నావు కదా అన్నాడు. ఇది ఒక గొప్ప విషయం అండి. కచ్చిత్ విద్యా వినీతాంశ్చ నరాన్ జ్ఞాన విశారదాన్. ఎందుకంటే ఎప్పుడైనా రాజ్యంలో మేధాశక్తిని కాపాడుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన అంశం, లేకపోతే బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. మనకు తెలిసిన విషయమే అది ఇక్కడ. అంటే మేధాశక్తిని దేశం నుంచి పైకి వెళ్ళిపోయేటట్టు చూడకూడదు, అది దేశానికి వినియోగింపబడాలి. వాళ్ళకి తగిన అవకాశం నువ్వు ఇవ్వలేకపోతే అప్పుడు వాడు పరాయి దేశాల వైపు చూస్తాడు. అంటే గొప్ప జ్ఞానులు, వివేకవంతులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో పండితులు కావచ్చు. ఒకరు వైజ్ఞానిక రంగంలో మేధావి, మరొక ఆయన యుద్ధ విద్యలో మేధావి, ఇలా రకరకాల శాస్త్రాలు, వైద్య విద్యలో ఒకడు మేధావి, ఇంజనీరింగ్లో మరొకడు మేధావి. ఇలాంటి గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని నువ్వు తగిన విధంగా గౌరవించకపోతే వాళ్ళు తమ విద్యకు తగ్గ గౌరవం కోసం పరాయి రాజుల్ని, పరాయి దేశాలను ఆశ్రయించే ప్రమాదం ఉంది. కనుక నువ్వు వారందరికీ తగిన మర్యాదలు ఇస్తున్నావు కదా అన్నాడు. చాలా ముఖ్యమైన విషయం అండి రాజ్యంలో. అందుకే ఆ మేధాశక్తిని కాపాడుకోగలగాలి. అంతేగాని నువ్వు రకరకాలైనటువంటి విభాగాలు చేసేసి వీరికే ప్రాధాన్యం ఇస్తాం, వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పి విద్యకి ప్రాధాన్యం ఇవ్వకపోతే అప్పుడు విద్యావంతులు ఇక్కడ బ్రతకలేక పరాయి దేశాలకు వెళ్ళి ఆ దేశం ఎకానమీ డెవలప్ అవడానికి పనికొస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకే ఈ దేశంలోనే నీ దేశంలో ఉన్న విద్యా వినీతులు అనే మాటకు నేను అర్థం చెప్పుకున్నాం. వినయం అంటే చేతులు ముడుచుకుంటూ మెత్తమెత్తగా ఉండడమని కాదు, శిక్షణ పొందిన వాళ్ళు జ్ఞానులు అని అర్థం. విద్య నేర్చుకున్నదంతా చక్కగా తమ యందు
నిబద్ధం చేసుకొని అమలుపరిచేవాళ్ళు వినీతులు. అది విద్యా వినీతులైనటువంటి జ్ఞాన విశారదులైన వారికి వారి అర్హతలను అనుసరించి నువ్వు తగిన దానాదులతో సత్కరిస్తున్నావు కదా. ఇంకొకటి, నీకోసం రాజ్యం కోసం ప్రాణాలు అర్పించేసే కుటుంబాలు, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు రెండు ఉంటాయి. కొందరు ప్రాణాలైనా అర్పిస్తామని చేరతారు. వాళ్ళకి ఆ అవస్థ లేకుండానే విజయం వచ్చిస్తే పర్వాలేదు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను ఆదుకుంటున్నావు కదా. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే న్యాయ వ్యవస్థ అప్పుడు ఎలా ఉండదో చూడండి, పరిపాలన వ్యవస్థ. అందుకే అటువంటి వారిని కచ్చిత్ దారాన్ మనుష్యానాం తవార్తే మృత్యుమీయుషాం, రాజ్యం కోసమని ప్రాణాలు అర్పించేటటువంటి వారి భార్యా పిల్లలు, వారి కుటుంబాల్ని చక్కగా చూస్తున్నావు కదా. పైగా నీ మేలు కోసమని కష్టాన్ని కొని తెచ్చుకునేటటువంటి కార్యకర్తలు చాలా ఉంటారు. నీ మేలు కోసం అంటే రాజ్యం మేలు కోసం. అటువంటి వారికి నువ్వు రక్షణ కల్పిస్తున్నావు కదా, వాళ్ళ కష్టాలు తీర్చుతున్నావు కదా. అదేవిధంగా నిన్ను ఆశ్రయించిన వారిని ఆదుకుంటున్నావా లేదా? శరణు అని వేడి నీ దగ్గరికి వచ్చిన వారిని ఆదుకుంటున్నావా లేదా? ఒకటి, భయం కలిగి శరణు వేడేవారు ఉంటారు. పైగా ధనము మొదలైనవి లేక దరిద్రంతో శరణు వేడేవారు ఉండవచ్చు. అలాంటి వారిని ఆదుకుంటున్నావు కదా. రెండవది, ప్రజలందరి పట్ల సమబుద్ధితో ఉంటున్నావు కదా. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ మాట చెప్పేటప్పుడు 4 వర్ణాల వారి పట్ల సమబుద్ధితోనూ ఉంటున్నావు కదా అని అడిగాడు. సరిగ్గా రామాయణంలో రాముడి పాలన గురించి చెప్తూ వాల్మీకి కూడా రక్షిత స్వస్య ధర్మస్య చాతుర్వర్ణ్యస్య రక్షిత అని ఒక మాట చెప్తారు. ఇక్కడ తన రాజధర్మాన్ని కాపాడుకుంటూ 4 వర్ణాల వారిని కాపాడుతున్నాడు రాముడు అని రాశారు. ఇక్కడ అది రాముడితో మొదలైంది కాదు, పరంపరాగతమైన రాజధర్మమే అక్కడ చెప్పబడుతుంది. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే సమశ్చ అనభిసంఖ్యశ్చ యథామాత యథాపిత, ప్రజల్ని ఎలా చూడాలి అంటే సమదృష్టితో ఉంటూ కపటం లేకుండా ఈ 2 విధాలుగా ప్రజల్ని మాతాపిత యథ, తల్లి తండ్రి పిల్లల్ని ఎలా చూస్తారో రాజు ప్రజల్ని ఆ విధంగా చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చూసేటప్పుడు అందరి పట్ల సమబుద్ధి ఉంటుంది. అయితే అందులో ఎక్కువ ఆకలి ఉన్నవాడికి ఎక్కువ అన్నం పెడతారు, తక్కువ ఆకలి ఉన్నవాడు తక్కువ అన్నం పెడతారు. కానీ ప్రేమ సమమే కదా, అర్హతలను అనుసరించి. సమబుద్ధి అంటూ కూడా అర్థం చేసుకోవాలండి. సమత్వం గురించి తెలియక ఈ యుగంలో సమవాదం లేదా సామ్యవాదం వికృత ధోరణులు తీసుకుంటుంది. సమత్వం అంటే అందరూ ఒకటని కాదు, అర్హతలను అనుసరించి చేయడమే సమత్వము. ఒక పెద్ద కంపెనీ నడిపేటప్పుడు సమత్వం అంటే అర్థం ఏంటి? అక్కడుండే ఇంజనీర్కి ప్యూన్కి ఒకటే జీతం ఇవ్వాలనా? క్లర్క్కి ఎగ్జిక్యూటివ్కి ఒకటే జీతం ఇస్తారా? మరి సమబుద్ధి కదా అందరికీ ఇచ్చేయాలండి అంటే అది దోషం అవుతుంది. అంటే వారి వారి పనులను అనుసరించి, అర్హతలను అనుసరించి వారికి లోటు లేకుండా ఇవ్వడం సమత్వం. ఇది ఈ సమత్వం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోక అంత సర్వసమము అంటే బూడిదలో అంతా సర్వసమముగా ఉండును. ఎందులో అర్థమవుతుందిగా, బూడిదలో అంతా సమమే తగలడితే. కానీ స్ట్రక్చర్ ఉన్నంతకాలం సర్వసమము కాదు కదా. అరే ఇంట్లోనే దేవుడి గది వంటగది సమము కాదు, పడగది బాత్రూము సమము కాదు. కనుక దేనికది ఉంటూ ఉంటాయి. కనుక దేని మర్యాద దానికి ఇవ్వబడుతూ జరుగుతుండాలి. అందుకే సమత్వం ఉండాలి, ప్రజల పట్ల అందరూ బాగుండాలి, అన్ని వర్ణములు బాగుండాలి. ఎందుకంటే ఏ వర్ణం తక్కువ కాదు, ఏదో ఒక వర్ణం ఎక్కువ కాదు. ప్రతి వర్ణం అవసరం సమాజానికి ఉన్నది. ఏ వర్ణం అవసరం సమాజానికి వచ్చినప్పుడు ఆ వర్ణమే గొప్పది. ఇది సనాతన ధర్మం యొక్క వర్ణ దృష్టి. ఇదండి. ఇది తెలియక డిస్క్రిమినేషన్ అని తెచ్చి రాజకీయాల్లోకి కులాన్ని తెచ్చినటువంటి వాళ్ళు పాశ్చాత్యులు. తెలుసుకోండి, ఇక్కడ అంతవరకు లేదు. తీసుకొచ్చి మనల్ని విభాగం చేసి విడదీయాలని ప్రయత్నించారు. ఇప్పటికీ కూడాను వాళ్ళ రక్తంతో వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళు బయలుదేరి ఈ భారతదేశాన్ని కింద పడేయడానికి పరాయి వాళ్ళ ప్రాపకంతో ఈ దేశంలో పౌరుల్లా తిరుగుతూ ఈ కులాన్ని గణిస్తామని బయలుదేరుతున్న వాళ్ళందరూ కూడాను సమాజ క్షేమాన్ని విచ్ఛిత్తి చేసేవాళ్ళే. తెలుసుకోవాలి, ఇక్కడ మీకు తెలుసు ఎవరి వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ. కానీ కులాన్ని గణన చేస్తాం అనేటువంటి కేటగిరీ వాళ్ళందరూ కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. ఎవరి కులాలు వారికి ఉంటాయి, వారి కులాన్ని గౌరవిస్తూ ఆ కులానికి సంబంధించిన మర్యాదల్ని కాపాడాలి. ఎందుకంటే ప్రతి కులం యొక్క అవసరం సమాజానికి ఉంటుంది కనుక అన్ని వర్ణముల వారిని సమానంగా చూడాలి. అది సమశ్చ అనభిసంఖ్యశ్చ. ఈ మాటలో అనభిసంఖ్య అనేటువంటి మాటకి కపటము లేకుండా త్రికరణ శుద్ధిగా వారందరినీ చక్కగా చూడాలి. పైగా శత్రువు బలహీనతలు కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. శత్రువు బలహీనత బలం రెండూ తెలుసుకోగలగాలి. శత్రువు అనగానే ఇక్కడ మనం తెలుసుకోవాలి, అనవసరంగా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళరాదు, అవసరం వస్తే యుద్ధం మానరాదు, అలా ఉండాలండి ఇక్కడ. అందుకే నేను చాలా శాంతి కాముకుడిని, ఎవరితో యుద్ధం చేయను అంటే వాడిని చవటాయి అంటారు. తెలుసుకోన్నాడు ఇక్కడ. నిజానికి శౌర్యం నూరిపోసిందండి సనాతన ధర్మం.
అన్నీ విడిచిపెట్టి త్యాగధనుడై, శాంతుడై, ఇంద్రియ నిగ్రహ సంపన్నుడై, ఎక్కడో యోగనిష్ఠుడైన ఒక మహా ఋషికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో, దేశక్షేమం కోసం శత్రువుల్ని గడగడలాడించే మహాశూరుడికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చింది సనాతన ధర్మం. తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని అందరూ కూడా అన్నీ విడిచిపెట్టి శాంతిని ఆశ్రయించుడి, అహింసని పాటించుడి అంటే కొంప ముంచుడి అని అర్థం. తెలుసుకోండి ఇక్కడ. ఇవి ప్రమాదకరం. అందుకే వేదంలో ఒక కథ ఉంది, అందమైన కథ. ఎందుకంటే మనం వేదం బేస్ చేసుకుని చెప్తున్నాం. వేదంలో కథ, రాక్షసుల బలం పెరుగుతోంది, దేవతలను కొడుతున్నారు, ఒక్కొక్కడు దేవతల బలం పెరుగుతోంది, రాక్షసులను కొడుతున్నారు, జరుగుతోంది. దేవాసుర సంగ్రామాలు ఎన్ని జరిగాయో జరుగుతూ ఉంటాయి. ఈ ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఒకసారి ఈ రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంటే అది తగ్గించడానికి ఉపాయం ఏంటా అని బృహస్పతిని ఆశ్రయించారట దేవతలందరూ. అప్పుడు బృహస్పతి ఒక ఆచార్య వేషం వేసుకుని వెళ్ళాడు. ఎందుకంటే మోసం చేయాలంటే ఇలాంటి వేషాలు పనికొస్తాయి ఒక్కొక్కప్పుడు. ఆ వేషం వేసుకుని వెళ్ళాడు. వెళ్ళి చక్కగా కనబడుతూ పాఠాలు చెప్తున్నాడు. మొదట చెప్తుంటే ఆకర్షణీయంగా ఉంది. బ్రెయిన్ వాష్ చేయాలి కానీ ఏదైనా చెప్పి రంజింపజేయించండి, అవతల వాడికి తెలివితే అట్లుంటాయి. ఆ రాక్షసులకి గురువు అయిపోయాడు. మంచి మంచి మాటలు చెప్తుంటే అందరూ వినడం మొదలెట్టారు. క్రమక్రమంగా జనం పెరిగారు, రాక్షస జనం. వాళ్ళందరికీ చెప్తున్నాడు, శాంతి చాలా గొప్పది, అహింసయే గొప్ప ధర్మము, దాన్ని పాటించండి, అది తరింపజేస్తుంది. ఈ యుద్ధాలు ఇవన్నీ ఘర్షణలు, ఒకరిని హింసించి సంహరించి మనం బావుకునేదేమున్నది. కానీ హింసలు పనికిరాదు. ఈ ఆయుధాలు పట్టుకోవడం ఇవన్నీ మంచిది కాదు. ఆయుధం ప్రమాదకారి. అందుకే ఆయుధాలను దూరం పెట్టండి, ఆయుధాల ఉత్పత్తులు మానేయండి, శాంతిగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి, కలిసి సంతోషంగా జీవించండి. వినడానికి బాగున్నాయి కదా. వీళ్ళందరూ చెప్పేవాడు చమత్కారంగా చెప్తూ ఉంటే రోజు రోజు వినగా 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 ఈయన చెప్పింది చాలా బాగుందనుకుని క్రమంగా వాళ్ళు ఏం చేశారంటే శౌర్యాన్ని పక్కన పెట్టేశారు. ఆయుధాలు లేవు, ఇంకా శుభ్రంగా తిరగడం, కబుర్లాడుకోవడం, వినోదించడం, వీటితో కాలం గడిచిపోతుంది. ఆయుధాలకు పదును పెట్టలేదు, ఆయుధాలు సమకూర్చుకోలేదు. ఇలా అయిపోయింది మొత్తం. కొంతకాలం గడిచింది. అప్పుడు దేవతల దగ్గరికి వెళ్ళి ఒక ఈల వేశాడు. ఇప్పుడు మేము బయలుదేరండి యుద్ధానికి అన్నాడు. ఇక్కడ అప్పుడు దేవతలు ధనుజుల మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళకి శౌర్యం తగ్గిపోయింది. ఏంటి, దశాబ్దాల బద్ధకం అలవాటైపోయి శౌర్యం పోయి ఎన్నాళ్ళైంది, దశాబ్దాలు శతాబ్దాలు. ఈ శౌర్యం పోయింది. క్రమక్రమంగా నిర్వీర్యులు అయిపోయారు. ఎప్పుడైతే నిర్వీర్యులు అయిపోయారో వాళ్ళు సులభంగా ఓడించేట దేవతలు. సరిగ్గా చూస్తుంటే భారతదేశ చరిత్ర వేదంలో చెప్పారేమో అనిపిస్తుందండి. అవునా లేదా ఆలోచించండి. దేశాన్ని పాలించవలసిన బాధ్యతలో ఉన్న ఒక రాజు అహింసయే గొప్ప అని చెప్పి రాత్రికి రాత్రి భార్యని పిల్లల్ని విడిచిపెట్టి బయటకు వచ్చి భిక్షుక వృత్తి స్వీకరిస్తూ భిక్షుకంలోకి వెళ్ళిపోయి పాలించవలసిన క్షాత్రం కలిగినటువంటి వాడు దా ధర్మాన్ని విడిచిపెట్టి భిక్షుక వృత్తిని చేసి అహింసయే అని చెప్తూ ఉంటే ఏమవుతుంది? క్రమక్రమంగా పాలించవలసిన వాళ్ళు కూడా ఆ మార్గాన్ని అనుసరించి క్రమంగా దేశం నిర్వీర్యమైపోతుంది. అప్పుడు ఇతరులు దాడి చేసి దండయాత్రలు చేస్తే సులభంగా ఓడిపోతుంది. ఆ స్థితి భారతదేశానికి కలి ప్రభావం వల్ల కొన్ని శతాబ్దాల క్రితం, ఇంకా చెప్పాలంటే కొన్ని సహస్రాబ్దాల క్రితమే దాపురించిందని మనకు తెలుస్తుంది. ఈ కథ వేదంలో ఉంది చూడండి, ఆశ్చర్యం. అందుకే వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటే ఇలాంటివి జరగవు. అర్జునుడికి కూడా అలాంటి బుద్ధి పుట్టింది. సరిగ్గా యుద్ధానికి ముందు ఆయన పుట్టిన బుద్ధి ఏమిటి? ఈ రక్తపు కూడు తినే కంటే రుధిర ప్రదిగ్ధ అన్నాడు. రక్తపు కూడు తినే కంటే భిక్షమెత్తుకుడు బెటర్ కదా అన్నాడు. ఎవరితో? కృష్ణుడితో. ఏంటి, యుద్ధం దాకా వచ్చి ఇంత రాయిబారాలు జరిగి ఇన్ని జరిగిన తర్వాత యుద్ధం దగ్గరకు వచ్చి ఆడిన మాట ఏమిటేంటి? గురువున హత్వాహి మహానుభాహో, వీళ్ళందరినీ చంపి తినేటువంటి రక్తపు కూడు ఎందుకు? యుద్ధం మానేసి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా, భిక్షెత్తుకోవచ్చు కదా అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ, అయ్యో నాకే అడిగా రాలేదే, నీ వల్ల ఇప్పుడు తెలుసుకున్నాను, పద వెళ్ళిపోదాం అనలేదు. ఏమన్నాడు? నపుంసకుల్లా మాట్లాడుకున్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ. కలభ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే. అది కృష్ణ పాంచజన్య శంఖారావం అంటే తెలుసుకోండి. అంతేగాని భగవద్గీత అంటే ఎవడో పోయిన తర్వాత కామ్గా పడి ఏడుపు పాట కాదు. తెలుసుకోండి ఇక్కడ. కర్తవ్యం మరచని వాడిని వెన్ను చరిచి ముందుకు నడిపే పాంచజన్య శంఖారావం కృష్ణుని భగవద్గీత అంటే. ఎంత శంఖారావాలు చేసినా అలా మందకొడిగా ఉండే భారత జాతి తయారైంది. అది బాధాకరమైన అంశం ఇక్కడ. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్లు కావాలి, కథలు కబుర్లు కావాలి, ఉత్తేజితం కాలేరు. కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖారావంతో ఇది కూడదనైనా ఆ మాత్రం మాకు తెలియదు అనుకున్నావా? ఎవడి ధర్మం ఏమిటో ఆలోచించు. ఒక సన్యాసి, ఒక తాపసి ఆడవలసిన మాట కాదు, వాళ్ళు ఆడాలి. నువ్వేం మాట్లాడాలి? యోధుడివి, క్షత్రియుడివి. అధర్మంతో యుద్ధం చేస్తున్నావు, నువ్వు ధర్మబద్ధంగా యుద్ధం చేస్తున్నావు, అది నీ కర్తవ్యం. ధర్మముతో చేసిన యుద్ధము కంటే క్షత్రియుడికి మరొక కర్తవ్యం లేదు సుమా అని బోధించాడు. ఇది తెలుసుకోవాల్సినది.
కనుకనే సైన్యం ఎంత గట్టిగా ఉండాలో. అందుకని శాంతి కామకుండి కనుక సైన్యం సమకూర్చుకోను, నాకెందుకు న్యూక్లియర్ వెపన్స్ అంటే పక్కవాడు దాంతో ఉన్నాడు, జాగ్రత్తగా తెలుసుకో. ఇక్కడ ప్రధాని ఆయుధం సమకూర్చుకున్నంత మాత్రం అవతలవాడి మీద దండయాత్ర చేస్తామని కాదు, అవతలవాడి నీ మీదకి దాడి చేయకుండా ఉండడానికి నీకు రక్షణ వ్యవస్థ చాలా అవసరం. రక్షణ వ్యవస్థ యొక్క ప్రాధాన్యాన్ని ఇంత చక్కగా బోధిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా నీ దేశపు ఆదాయ వ్యయాల మీద నీకు పరిపూర్ణమైన అవగాహన ఉంది కదా అన్నాడు. ఆర్థిక శాస్త్ర నిపుణులైనటువంటి ఆయవ్యయాలు అంటే ఆదాయ వ్యయములు రాసేవారితో నిరంతరం సంప్రదిస్తూ తెలుసుకుంటున్నావు కదా, ఇది ముఖ్యం. దాని తర్వాత చేస్తున్న మరొక గొప్ప విషయం ఏంటంటే, దొంగలని, లోభులని, వ్యవహార జ్ఞాన శూన్యులని, శత్రువులని రాజకార్యాల్లో వినియోగించడం లేదు కదా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంటే అధికారంలో కానీ, మంత్రుల్లో కానీ, రాజ సంబంధమైనటువంటి ఏ కార్యాల్లోనైనా లోభులు ఉండరాదు. లోభులుంటే పీనాసివాడు కడుపు నింపడం ఎవడి వల్ల కాదండి. మీరు వాడికి అంత జీతం ఇవ్వండి, ఎన్ని బోనస్లు ఇవ్వండి, మధ్య మధ్యలో ఇన్సెంటివ్స్ ఇవ్వండి, వాడు లంచగొండితనం మరుగుతాడు. ఎందుకు? లోభం చేత. కానీ లోభిని కూర్చోబెట్టకూడదుట. రెండవది, దొంగలను కూర్చోబెట్టకూడదు. నిన్ననే చెప్పుకున్నాం, నాయకులు దొంగలు కాకూడదు, దొంగలు నాయకులు కాకూడదని. అందుకే దొంగలకు కూడదు. అలాగే నీ పట్ల శత్రుభావం, దేశం పట్ల శత్రుభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు కనబడరు. ఈ దేశంలోనే ఉంటారు కానీ పరాయి దేశం గెలిస్తే ఇక్కడ చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, పార్టీలు చేసుకుని ఉన్నారు. అవునా లేదా? పరాయి దేశం వాళ్ళు ఒక ఆటలో గెలిస్తే చాలు ఇక్కడ పార్టీలు చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళని పొరపాటును కూడా రాజకార్యాల్లో వినియోగించారు రాదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే వ్యవహార జ్ఞానం లేని వాళ్ళు, ఎన్ని తెలిసినా వ్యవహార జ్ఞానం ఉండాలి. వ్యవహార జ్ఞానం అంటే ఏమిటి అంటే, శాస్త్రంలో ఉన్నదాన్ని అప్లై చేసి నడపడం అనే తెలివితేటలను వ్యవహార జ్ఞానం అంటారు. కొంతమంది కేవలం శాస్త్రం తెలుసుకుంటారు, గొప్ప పండితులు వచ్చితే శ్లోకాలు కూడా వల్లిస్తారు, కానీ వాటిని వ్యవహారంలో అప్లై చేయలేరు. మనమంటా వాళ్ళు అమాయకులండి, బాగా చదువుకున్నారు కానీ లౌక్యం లేదని కాదు. చదివిన చదువు వినియోగించినప్పుడు ఆ చదువుకు ప్రయోజనం ఏముందండి? అందుకే చదివిన శాస్త్ర పరిజ్ఞానాన్ని లోక వ్యవహారంలో వినియోగించగలిగే వాళ్ళు వ్యవహార జ్ఞానం కలవారు. అది లేని వాళ్ళు వ్యవహార జ్ఞాన శూన్యులు. అలాంటి వాళ్ళని రాజకార్యాల్లో పెట్టట్లేదు కదా అన్నాడు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎంతమంది వీళ్ళు? 4. లోభులు, దొంగలు, శత్రువర్గానికి చెందినవారు, వ్యవహార జ్ఞాన శూన్యులు. వీళ్ళని రాజకార్యాల్లో పెట్టట్లేదు కదా, ఇది గుర్తుపెట్టుకో. పైగా నీ రాజ్యానికి దెబ్బ తగిలే ప్రమాదాలు వేటి వెళ్ళొస్తాయో చెప్తున్నాడు. చోరుల వల్ల, లోభుల వల్ల, రాజ కుటుంబాల వల్ల. ఇది కూడా గుర్తు. రాజకుమారులు, రాజకుటుంబాలు. ఏదో రాజుకు బంధువర్గం పెరిగారు అనుకోండి, ఈ బంధువర్గంలో వాడు పలానా రాజు బంధువు నుంచి చలాయిస్తుంటాడు. రాజుగారు తమ్ముడు, రాజుగారి వేలు విడిచిన భావమరిది. అప్పుడు రాజుని పేరు మారింది, కానీ పలానా మినిస్టర్ గారి తమ్ముడు గారు ట్రాఫిక్ రూల్ అతిక్రమించారంటే మినిస్టర్ గారు తమ్ముడు గారు విడిచిపెట్టేయండి అని చూడట్లే. ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికి ప్రమాదం అంటే ఇక్కడ. కనుక పాలకులకు బంధువులైనటువంటి వాళ్ళ వల్ల కూడా ప్రమాదం రావచ్చు. చోరుల వల్ల, లోభుల వల్ల ఎంత ప్రమాదమో పాలకుల బంధువుల వల్లట. ఇంకొకటి రాజస్త్రీల వల్ల. మరి స్త్రీలు కోపగించుకోకండి, ఇందులో విషయం ఏం చెప్తారు? రాజస్త్రీలు అంటే వాళ్ళకి భోగము, అధికారము, మా రాజుగారు, మా ఆయన, లేదా మా బంధువులు, వీళ్ళకి ఏవైనా వ్యామోహములు ఏర్పడినప్పుడు ఈ అధికారాన్ని వాళ్ళు చూపించుకుని వినియోగించుకుంటారు. తద్వారా కూడా లోకానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే వస్తు వ్యామోహాదులు వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక వారి వల్ల కూడా ప్రమాదం వస్తుంది. అలా చౌరుల వల్ల కానీ, లోభుల వల్ల కానీ, రాజబంధువుల వల్ల కానీ, రాజస్త్రీల వల్ల కానీ, నీ వల్ల కానీ రాష్ట్రానికి బాధ కలగట్లేదు కదా అన్నాడు. ఆఖరికి చూడండి, చివరికి నీ వల్ల కానీ అన్నాడు ఇక్కడ. అంటే నువ్వు కూడా, ఎందుకంటే అధికారం డబ్బు చేతికి వచ్చాక ఇది ఉంది కదా అని గర్వం ఏర్పడి ఏది చేసినా చెల్లుతుందో నువ్వు చేయవచ్చు, అది కూడా రాజ్యానికి ప్రమాదమే. ఇలా అవతల వాడితో మాట్లాడుతున్నప్పుడు నీ దోషం సవరించుకో అని కూడా చెప్పగలిగిన ఉపదేశకుడు దొరకడమే కష్టమండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వాడు ఏమనుకుంటాడో అని మొహమాట పడి మన కొందరు మాట్లాడతారు. కానీ మాట్లాడుతున్న నారద మహర్షి ఆయన ఎవరికి మొహమాట పడ్డు, లోకక్షేమం కోరుకుంటాడు. అందుకే వీళ్ళ వల్ల ప్రమాదం రావట్లేదు కదా. దాని తర్వాత ఫీల్డ్ చెప్తున్నాడు చూడండి. ఇంతవరకు సైన్యం అయింది, మంత్రులు అయ్యారు, పురోహిత వ్యవస్థ, ఇలా డివిజన్స్ తీసుకుని గమనిస్తే తర్వాత రాజోద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే వ్యవసాయ రంగం, దానికి ప్రాధాన్యం చెప్తున్నాడు. ఎప్పుడైతే వ్యవసాయ ప్రధానమైన భారతదేశం వ్యవసాయాన్ని కొంచెం చిన్న చూపు చూచి
పారిశ్రామిక రంగం వైపు చెయ్యి చాచి అదే గొప్పదని భ్రాంతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచే పతనం ప్రారంభమైంది దేశానికి. పరిశీలించండి, ఇక్కడ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి. ఈ దేశం సారవంతమైన భూఖండం, ఇక్కడ వ్యవసాయం చాలా ప్రధానం కనుక వ్యవసాయదారుడు, వ్యవసాయ ఉత్పత్తులు వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కనుకనే నా స్వదేశ వ్యవసాయానికి నేను ప్రాధాన్యం ఇస్తానని రాజు కావాలండి. అందుకని విదేశాలకు సరిగ్గా ఎగుమతులు జరగట్లేదనో లేదా వాళ్ళు వేసేటటువంటి నిబంధనలకి మేము తల ఒగ్గుతున్నామనో చెప్పి ఇక్కడ రైతుల పొట్ట కొట్టకూడదు అనుకునే నాయకుడు ఉండడం వల్ల దేశం బాగుంటుంది. మనం గమనించుతున్న అంశంలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఏవేవో వాటికి పెట్టినటువంటి తారీఫులు పెంచుకుపోతూ ఉంటే నా దేశపు రైతులు పొట్ట కొట్టినట్టు అవుతుంది. కనుక నా దేశ రైతు క్షేమమే నేను చూస్తాను, నీ మాట పట్టించుకోనటువంటి నాయకుడు ఉన్నప్పుడు దేశం క్షేమంగా ఉంటుంది. రైతు క్షేమం చాలా ప్రధానమని చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడిదో తీసుకొచ్చి ఎక్కడికో నేను అన్వయించట్లే. ఈ భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మంలో పుట్టిన న్యాయశాస్త్రమే మనం ప్రత్యక్షం చేసుకోవాలి అని, ప్రత్యక్షం అవుతోందని చెప్పడానికి మాటలు చెప్తున్నాం. ఇక్కడ చెప్తున్న మంచి మాట ఏమిటి అంటే కచ్చిత్ తుష్టాహ కృషీవలాహ. కృషీవలులు అంటే చాలామందికి తెలుసు కదా, మరీ అంత తెలుగు మర్చిపోయిన వాళ్ళు కాకినాడలో ఉండరు. కృషీవలులు అంటే వ్యవసాయదారులు, వాళ్ళు తుష్టాహ కచ్చిత్, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. రైతు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలి. కనుక రైతన్న అనే ప్రాధాన్యం సనాతన ధర్మం సనాతనంగా ఇస్తూనే ఉన్నది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది కొత్తగా వచ్చే నినాదం కాదు. రైతే రాజు అనే నినాదం, జై కిసాన్ జై జవాన్ అనే నినాదం కొత్తగా వచ్చిన రాజకీయ నినాదం కాదు, సనాతన ధర్మ నినాదం అది. అందుకే అంత వ్యవసాయ ప్రధానమైన సంస్కృతి, భారతీయ సంస్కృతి అంత వ్యవసాయ ప్రధానమైన సంస్కృతి. భూమికి, పంటకి, ఆ పంట పండించే విధానాల్లో కూడా అనేక రకములు ఉన్నాయి. అది ఇక్కడ వివరిస్తున్నాడు. నీ రాజ్యంలో తటాకాని పూర్ణాని చ బృహంతి చ భాగసో వినివిష్టాని న కృషిర్దేవమాతృక. చాలా మంచి మాట చెప్తున్నాడు. నీ రాజ్యంలో అన్ని చెరువులు, సరస్సులు ఇవన్నీ ఎప్పుడు నీటితోనే ఉంటాయి కదా, కేవలం వర్షాధారముగానే బ్రతకడం లేదు కదా అన్నాడు. దేవమాతృక అంటే దైవం అనుకూలించినప్పుడు వర్షం పడుతుంది, అప్పుడే పంటలు చూసుకుందాం అని కాకుండా ఇతరత్రా జలాశయాల సదుపాయం చూస్తున్నావు కదా. అంతేను కురిసిన నీరంతా సముద్రం పాలైపోకూడదు, దాన్ని కాపాడగలగాలి. అందుకే ఉప్పొంగే నదుల జీవన్ జలాలు ఉప్పు సముద్రం పాలు అన్నాడు ఆరుద్ర గారు. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు. అరే వరదలు వచ్చాయి అంటావు, నీటిని సరిగ్గా వనరులు కాపాడుకో. అందుకని వర్షం పడినప్పుడే పంటలు అని కాకుండా వర్షం లేనప్పుడు కూడా పండించగలిగే విధంగా నీ రాజ్యంలో తటాకములు, చెరువులు మొదలైనవి సంపూర్ణంగా ఉన్నాయి కదా. అంతేగాని మంచి చెరువులు పోషిస్తూ ఉంటే ఆ చెరువులను కూడా నింపేసి, మట్టితో నింపేసి వాటి మీద కూడా బిల్డింగ్లు కట్టే పాపాత్ములు లేరు కదా నీ రాజ్యంలో అని అడగచ్చు, తప్పేం లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడున్న కాలనీ అంతా నీటిలో మునిగిపోయిందండి, అపార్ట్మెంట్లన్నీ మునిగిపోయాయంటే అక్కడ కట్టడమే తప్పు. లంచాలు మరికి అక్కడ అనుమతిచ్చినటువంటి వారి వల్ల ఏం జరుగుతుంది అంటే చెరువులు పూడ్చబడుతున్నాయి, భవనాలు లేస్తున్నాయి. కానీ ఒక్కసారి ప్రాచీన కాలం దాకా ఎందుకండి, కొన్ని వందల ఏళ్ల క్రితం మీరు పరిశీలించేప్పటికీ ఎక్కడికక్కడ ఊర్లో చెరువులు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉండేది. అవన్నీ ఏమైపోయాయో. ఇక్కడ కొన్ని పెద్దవారు కొంతమంది వచ్చారు, 80 ఏళ్ళ వాళ్ళు కొన్ని ఊళ్ళు తిరిగితే వాళ్ళు చిన్నప్పుడు తిరిగిన ఊళ్ళు చేస్తే అప్పుడు ఇక్కడ చెరువు ఉండేదే ఏమైపోయిందని బాధపడే పరిస్థితి వస్తుంది. అటువంటి నీటి ఎద్దడి కాక ఏమొస్తుందండి. అందుకే ఎంత కాపు నకృషిర్దేవమాతృక ఈ మాట అంటే వర్షం పడినప్పుడే పంటలు అనేటువంటి వర్షాధార వ్యవసాయం కాకుండా తటాకాని పూర్ణాని బృహంతిచ రాష్ట్రే, రాజ్యమునందు తటాకములు అవన్నీ పూర్ణముగా ఉన్నాయి కదా. అంతేకాదు కర్షకులకు భక్తం బీజంచ కర్షకస్యావసీదతి, కర్షకుల అన్నానికి లోటు లేదు కదా. ఎందుకంటే కర్షకులు పంట పండించలేక పురుగులు మందు తాగి చచ్చిపోతున్నారు అంటే అది పెద్ద శాపమేనండి. కర్షకులకి లోటు లేకుండా ఉండాలి. రెండవది బీజం, ఇది చాలా ముఖ్యమైన మాట చెప్పాడు. విత్తనములు, రాజు సరైన విత్తనాలు అందించాలట. ఆ విత్తనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి భారతదేశం పరిస్థితి ఆలోచిస్తే వ్యవసాయ పద్ధతులు పూర్వకాలంవి తెలుసుకుని ఈ కాలం వాటి గురించి చెప్పుకుంటూ ఉంటే గుండె చెరువైపోతుందండి. అయితే మనకి ప్రవచనాలుంటే కథలు, కాలక్షేపాలు, ఎంటర్టైన్మెంట్లు ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే ఎందుకో అంగీకరించలేని, గ్రహించలేని జీవులు తయారవుతున్నారు. ఇది బాధాకరమైన అంశం. బీజముల గురించి ఒక్కసారి ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదాది శాస్త్రముల్లో, ఎందుకంటే భారతీయ వ్యవసాయానికి న్యాయ విధానంలో
వైద్యానికి వ్యవసాయానికి, వైద్యానికి ఆహారానికి సంబంధం ఉంది. మనం ఏం చేసామంటే ఆధునిక కాలంలో ఈ ఎడ్యుకేషన్ దేనికది ముక్కలు ముక్కలు చేసేస్తున్నాం. సమగ్రంగా హోల్సమ్గా చూడలేకపోతున్నాను. సమగ్ర దృష్టి లోపిస్తుంది. ఎందుకంటే బీజములు బట్టి ఆరోగ్యాలు కూడా ఉంటాయి. సరి అయిన బీజములు మనకి 1300, 1400 రకాల ధాన్యములు చెప్పింది వేదం. వాటిని ఆధారం చేసుకుని అవి ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ విజ్ఞానాన్ని పక్కన పెట్టి పాశ్చాత్యులను అనుకరిస్తూ వాటిని పండించగలిగేటువంటి స్థితి లేకుండా చేసి అవుట్పుట్ ఎక్కువ అనే ఉద్దేశంతో సారరహితమైన బీజాలని సృష్టి చేస్తూ వాటిని కూడా కూడని విధములైన ఎరువులు వేసి పండిస్తూ మంచి ఉత్పత్తి సాధించాం అనుకుంటున్నామే కానీ అనారోగ్యాలు బోల్డ్ సాధిస్తున్నాం. విషాహారమే తినే పరిస్థితి తెచ్చుకున్నాం. అది బీజము గట్టిగా ఉండాలని చెప్తున్నాడు. బీజంచా సరి అయినటువంటి బీజములు అందిస్తున్నావు కదా అందరికీ కూడా. పైగా వారికి పంటలకు కావాల్సిన డబ్బు ఇచ్చేటప్పుడు అతి తక్కువ రుణాలకి, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నావు కదా అన్నాడు. అతి తక్కువ వడ్డీకి. ప్రత్యేకంచ శతం వృద్ధ్యా దదాశృణం అనుగ్రహం. ఇది నిజానికి కౌటిల్యుడు అర్థశాస్త్రాల్లో ఈ వాక్యాలు కనబడతాయండి. భారతంలో నారదుడి మాటల్లో ఈ వాక్యాలు కనబడతాయి. రామాయణంలో రాముడి మాటల్లో కనబడతాయి. అంటే అర్థం రాముడి మాట, నారదుడి మాట, కౌటిల్యుడి మాట, అంటే చాణక్యుడి మాట ఒకటేనన్న మాట. అదే సనాతన ధర్మపు మాట. తెలుసుకోండి. ఇక్కడ ఎంత స్పష్టమైనటువంటి ఎకానమీ గురించి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించో చెప్తున్నారు చూడండి. ఇక్కడ దీన్ని బట్టి రామాయణ భారతాలు వ్యాసపీఠం మీద పెట్టుకుని కునుకుతూ ఆవలిస్తూ చదువుకుని పుణ్యం వచ్చేసిందని భ్రాంతి చెందడానికి కాదు, బ్రతుకు బాగు చేసుకోవడానికి చెప్తున్నాడు ఇక్కడ. అంత విషయమైన అంశములు. అందుకే అప్పుడు చెప్పిన ప్రకారంగా 100కి రూపాయి వడ్డీ చొప్పున రుణాన్ని ఇస్తున్నావా దీని అనుగ్రహం ఇక్కడ, దీని అనువాదం. అంతేకాదు అవసరమైన కరువు కాటకాదలు వచ్చినప్పుడు వడ్డీల్ని, రుణాలను కూడా తొలగించగలగాలి. ఆ విధంగా చూసుకుంటున్నావు కదా. పైగా నీ రాజ్యంలో ఉత్తమ పురుషుల ద్వారా కృషి, గోరక్ష, వ్యాపారం ఈ 3 బాగా జరుగుతున్నాయి కదా అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఉపజీవన సిద్ధాంతమని రాజ్యాంగంలో ఒకటి కనబడుతుంది. ప్రాచీన రాజ్యాంగాల్లో ఉపజీవనము అంటే బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నారు ఇక్కడ. బ్రతుకు తెరువులు 3 రకాలుగా ఉంటాయట. వర్తకము, వ్యవసాయము, ఉద్యోగము. ఏ యుగమైన ఇవే డివిజన్స్, ఇంకేమైనా ఉన్నాయా? మరొకసారి చెప్పనా? వర్తకం అంటే బిజినెస్, కామర్స్. వ్యవసాయం. 3వది ఉద్యోగాలు. వీటి విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే ఆకలి కలిగిన పౌరులుగానే ఉంటే రాజుకు క్షేమం కాదు. అంటే నిరుద్యోగ సమస్య లేకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. రాజైన వాడు ప్రజలకి ఉపజీవనం కల్పించాలి. ఉపజీవనం కల్పించినప్పుడు ప్రజల వల్లే రాజుకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటప్పుడు తిరుగుబాట్లు వచ్చేటువంటి విషయం ఉన్నది. ప్రజలకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అంటే, ప్రజల నుంచి వాడు కప్పను తీసుకుంటున్నాడు కనుక ప్రజలను చక్కగా చూడవలసిన బాధ్యత వాడుకుంది. వ్యవసాయదారుడు మొదలుకొని ప్రతి వారు తమ ఆదాయంలో ప్రభుత్వానికి కప్పం కట్టవలసినదే. దానివల్ల బ్రతుకుతున్నారు. అది కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక వాడు జవాబుదారీగా ప్రజలకి అన్నీ సమకూర్చాలి. అంతేకాదు అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకున్నటువంటి మహర్షులు కూడా వాళ్ళ తపస్సులో 6వ భాగం రాజుకి, రాజ్యానికి ధారపోయాలట. ఇది ముఖ్యమైన విషయం చూడండి. అంత వాళ్ళు దాచుకోరు. ఈ విషయం కూడా భారతంలో, భాగవతంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే పౌరజానపదాయస్య స్వనురక్త అపీడితా రాష్ట్రకర్మకరా హ్యేతే రాష్ట్రస్య చ విరోధినః. పౌరజానపదులు ఆకలి బాధ లేకుండా ఉపజీవనము కలిగినట్లయితే, అంటే బ్రతుకు తెరువు కలిగినట్లయితే రాజును వారు రక్షించగలరు. ప్రజలే రక్షించకపోతే రాజును ఎవరు రక్షిస్తారు చెప్పు? ఇంతవరకు రాజు ప్రజలను రక్షించాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు రాజును రక్షిస్తారట. అదే ప్రజలందరూ కలిసికట్టుగా రాజు మీద ప్రేమ ఉన్నప్పుడే ఆ రాజుని కాపాడుకుంటారు. అంటే అసలు డెమోక్రసీ అప్పుడే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజుని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అంటే అర్థం ఏంటండి? మంచి రాజును వచ్చేటట్టు చూసుకోవడం ప్రజల యొక్క బాధ్యత. ఆ రాజును రక్షించుకోవాలి. అంతేగాని ఈ ప్రజలు వెళ్ళి రాజును ఎంచుకునే లోపలే దొంగలను పంపించి వాళ్ళ చేత ఓట్లు వేయించేసుకుని మరో మార్గంలో పాలకులను తెచ్చుకుంటే ప్రమాదకరం కదా. అందుకే మంచి రాజు మంచి ప్రజల వల్లనే రక్షింపబడతాడు. ఈ విషయాన్ని భీష్ముడు చెప్తాడు. దాన్ని తెలుగు మాటల్లో, తిక్కన గారి మాటల్లో చూస్తే రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజకు ఆత్మగాన, రాజున్ ప్రజయున్
రాజోత్తమ అన్యోన్య విరాజుతులై ఉండవలయు రక్షార్చనలన్. మంచి మాట చెప్పాడు. రాజుకి ప్రజలకి రిలేషన్ ఎలా ఉంటుందంటే, రాజుకి ప్రజలు శరీరం, ప్రజలకి రాజు ఆత్మ. ఆత్మ అంటే నేను అనే జీవుడు, వాడికో శరీరం ఉంది కదా. ఆ జీవుడు పనేమిటి? శరీరాన్ని రక్షించుకోవడం. శరీరం పనేమిటి? జీవుడిని రక్షించుకోవడం. కనుక శరీరం బాగుంటే జీవుడు బాగుంటాడు, జీవుడి పని శరీరాన్ని రక్షించుకోవడం. కనుక రాజు జీవుడు వంటివాడు, అంటే ప్రాణం వంటివాడు, ప్రజలు శరీరం వంటివారు. ఈ రెండు రిలేషన్ ఎలాంటిదంటే, శరీరానికి ప్రాణానికి ఉన్న రిలేషన్ అయ్యా ప్రజలకి రాజుకి. బహుశా రాజుకి ప్రజలకున్న అనుబంధం గురించి ప్రపంచ వాంగ్మయం మొత్తం మీద భారతీయ వాంగ్మయమే అంత అద్భుతమైన మాట చెప్తుంది. పాలకుడికి పాలితుడికి ఉన్న రిలేషన్ గురించి అంత అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఉపజీవనం అనేది చాలా ముఖ్యం. ఆకలి ప్రజలకు కలిగితే వాళ్ళ సంస్కారాల్ని గౌరవించరు, ధర్మాన్ని గౌరవించరు. ఆకలి కొన్నవాడు ధర్మం పాటించమంటే ఎక్కడ పాటిస్తారండి? అందుకే ఆకలి ఉండకూడదు సమాజంలో. అందుకే గరీబ్ హఠావో, మేము పేదరికాన్ని నిర్మూలిస్తాం కబుర్లు చెప్పి పేదల్ని పెంచుతూ, ఎందుకంటే పేదల్ని అజ్ఞానాన్ని పెంచితే తర్వాత ఎన్నికల్లో గెలవచ్చు, అంతే కదా. మొత్తం పేదలందరూ చదువుకుని జ్ఞానులైపోయి వాళ్ళకి పేదరికం పోతే మళ్ళీ వాళ్ళు గెలవడం ఎలాగా అనుకునేవాళ్ళు పాశ్చాత్యులు. పూర్వం వాళ్ళ మార్గంలో వెళ్ళిన వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదే రక్తం శరీరంలో ప్రవహిస్తుంటే అవే బుద్ధులు పుడుతుంటాయి. అందుకే ఎప్పుడూ కూడాను ప్రజలకి రాజుకు ఉండవలసిన ఈ రిలేషన్ గురించి అంత చక్కగా చెప్పారు. కనుక వర్తకము, వ్యవసాయం, ఉద్యోగాలు వీటి విషయంలో రాజు ఎప్పుడు చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఏవైనా ఉప్పెనల వల్ల, ఉత్పాతాల వల్ల, ఉపద్రవాల వల్ల, దుర్భిక్షాల వల్ల ఆదాయం తగ్గితే అప్పుడు రాజు ప్రజల దగ్గర కారణం చెప్పాలి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కనుక కొంచెం మీరు సహకరించాలి అని వారి ద్వారా అధికపు పన్ను వేసినప్పుడు తగిన కారణం చెప్పి ప్రజలను అభ్యర్థన చేయాలట. అంతేగాని బలవంతంగా పన్నులు రుద్దకూడదని చెప్తున్నారు. దీని గురించి మహాభారతంలో చెప్పడమే కాకుండా ఇంకో మాట చెప్తాడు. ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళి మాట్లాడాలో కూడా చెప్తూ, ప్రాగేవతు ధనాదాన మనుభాష్య తతఃపునః స్వరస్మీనభ్యవసృజేద్యోగమాధాయ కాలవిత్. ఆ కాలానికి తగ్గట్టుగా తెలుసుకుని ప్రజల ముందు సరిగ్గా కారణం చెప్పి పన్నులు అడగాలట. అంతేకాదు, ప్రజల్లో ఎవరికైనా దొంగతనం వల్ల సొమ్ము పోతే అప్పుడు రాజు బాధ్యత ఏమిటి అంటే దొంగల్ని పట్టించాలి. ఒకవేళ పట్టివ్వకపోతే, దొరకకపోతే దొంగలు ఏం చేయాలి? దానికి చెప్తున్నాడు, దొంగలు దోచుకున్నది రుజువైతే ఎంత ధనం దొంగలు దోచుకున్నారనేది తెలుసుకుని ప్రభుత్వం ఆ ధనాన్ని డబ్బు పోగొట్టుకున్న వాడికి ఇవ్వాలట. ఈయన ఏమని చెప్పారు చూడండి. ఇది ధర్మశాస్త్రంలో చెప్తున్నది. ఇవ్వాలి, ఇవ్వకపోతే రాజుకు దోషం వస్తుంది. అంటే చోరాహృత ద్రవ్యం రాజు జానపదుడికి ఇవ్వాలి. జానపదుడు అంటే సామాన్య జనులు, వాళ్ళకి అందివ్వాలి. ఎంత చక్కటి వ్యవస్థ ఉంది. అంతేగాని ఫలానా సొమ్ము పోయిందని రిపోర్ట్ ఇస్తే ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకుని ఎంత చూసినప్పటికీ నీ దొరకలేదండి అని అంటే, అవునండి దొరకదని వీడు సర్దుకుపోయి ఆఖరికి ఫిర్యాదు ఇచ్చినా పోయిన డబ్బు దొరకదు అనే భావం ప్రజల్లో మిగిలిపోయింది అంటే పాలన సరిగ్గా లేదని అర్థం. తెలుసుకోండి ఇక్కడ ఏమి విషయం చెప్తున్నాడు. ఈ విషయం మళ్ళీ యాజ్ఞవల్క్య స్మృతిలో ఉంది. మళ్ళీ మాటి మాటికి ఏదో కథలు కాలక్షేపాలు చెప్పమంటే స్మృతులు శాస్త్రాలు ఎందుకు చెప్తారు మీరు అడగచ్చు. సనాతన ధర్మం ఎక్కడైనా ఒకటే మాట చెప్తుందని చెప్పడానికి చెప్తున్నాయి ఇవన్నీ కూడా. యాజ్ఞవల్క్య స్మృతులు యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. అసలు ఆ స్మృతులు ఉన్నాయని కూడా మనకు తెలియవండి. అందులో రకరకాల అధ్యాయాలు ఉంటాయి. వ్యవహారాధ్యాయం ఒక అధ్యాయం ఉంది. అందులో చెప్తున్నాడు, దేయం చోరాహృతం ద్రవ్యం రాజా జానపదాయత్ అదదద్ధి సమాప్నోతి కిల్బిషం యస్య తత్. ఒకవేళ డబ్బు పోగొట్టుకున్న వాడికి డబ్బు ఇవ్వకపోతే రాజుకు పాపం వస్తుంది. ఎందుకంటే రాజంలో చౌర్యం జరిగింది అంటే రాజు దోషం. అది అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని అర్థం. ఇక్కడ అది కల్పించనందుకు తాను ఆ పాపం పోగొట్టుకోవడానికి తన కోశం నుంచి ధనాన్ని తీసి ఇవ్వాలి. ఇది చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. అందుకే రాజా, నువ్వు తరచూ ప్రజలను కలుస్తున్నావు కదా అని అడిగాడు ఇక్కడ నారదుడు. అంటే రాజుగారు అప్పుడెప్పుడో ఎలక్షన్ టైంలో కలిసారండి, తర్వాత కనబడలేదండి అని ఉండకూడదుట. అనుబంధం ప్రజలతో ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రజల మన్ కీ బాత్ వింటాడో మరేం వింటాడో వాళ్ళ విషయం, కానీ ప్రజలతో అనుబంధం కలిగి ఉండాలట రాజు. అందుకే నువ్వు నిరంతరం ప్రజలతో అనుబంధం కలిగి మాట్లాడుతూ ఉంటావు కదా. ఇది ఒకటి అడిగారు. దీన్ని బట్టి ఆ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుస్తున్నది. అదేవిధంగా
ముఖ్యంగా చెప్తున్నదంతా కూడా గ్రామములు, వాటి రక్షణ చెప్తున్నాడు. చూడండి, గ్రామములు ఒకప్పుడు పల్లెలకి, ఇప్పుడు పల్లెలకి మనం చూస్తూ ఉంటే సాధారణంగా పల్లెల్లోంచి అనేక మంది పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. పట్టణ జనాభా పెరిగిపోతుంది, అక్కడ వసతులు మొదలైనవన్నీ తగ్గిపోతున్నాయి. కానీ పట్టణము, పల్లె, నగరము 3 భాగాలు చేసి అవి ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉన్నాయి కదా. పూర్వకాలంలో పట్టణానికి వెళ్ళిన వాళ్ళు కూడా మా ఊరిలో అనేవారు. ఇప్పుడు ఆ అనుబంధం పోతోంది పల్లెలతో. ఆ పల్లెల్లో పండితులు ఉండేవారు. అసలు నిజానికి మొత్తం దేశంలో అందరికీ అన్నం పెట్టి జ్ఞానం ఇచ్చేవి పల్లెలేనండి. ఎందుకంటే పండితులు పల్లెల్లో ఉండేవారు, వైద్యులు ఉండేవారు, వ్యవసాయం ఉండేది. కేవలం రాజ్య సంబంధమైన పనులు చేసేటువంటి వాళ్ళు మాత్రమే రాజధాని నగరాలు వాటిలో ఉండేవారు. ఈ పట్టణాలు పల్లెలకి విపణ వీధుల్లో ఉండేవి. విపణం అంటే బజార్లు, పల్లెల్లోంచి ఉత్పత్తులన్నీ అందించడానికి పనికొచ్చేవి. ఆ విధంగా 3 ఒకరినొకరు రక్షించుకుంటూ ఉండేవిట. కానీ పల్లెల్ని క్రమంగా విడిచిపెట్టేస్తూ వ్యవసాయ భూములను విడిచిపెట్టేయడం వల్ల దెబ్బతింటుంది. అందుకే ఆ మాట జాగ్రత్తగా చెప్తున్నాడు. కచ్చిన్ నగరగుప్త్యర్థం గ్రామ నగరవత్కృతా గ్రామవచ్చ కృతా ప్రాంత తేచ సర్వే తదర్పణా. ఇక్కడ మనం పట్టణములు అనే మాటకి ఇక్కడ ప్రాంతములు అని పదం వాడాడు. ప్రాంతము, గ్రామము, నగరము 3 విభాగాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ఇవి ఒకరినొకరు రక్షించుకుంటూ ఉన్నాయి కదా. అంతేగాని కేవలం నగరాలే అభివృద్ధి చెందుతూ పల్లెలు అభివృద్ధి లేకపోవడం ఉండకూడదు. ప్రతిదాని అవసరం ఉంది. కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో పల్లెలకి ప్రాధాన్యం ఎక్కువ కనబడుతుందండి. అదేవిధంగా కృషిలో భాగంగా గోరక్ష కూడా ఒక ప్రధానమైన అంశం. గోవులు పాడికి, పంటకి చాలా ప్రధానం. అందుకే వేదధర్మం గోవుకి ఎంతో ప్రాధాన్యం వచ్చింది. వ్యవసాయానికి, వైద్యానికి, యజ్ఞానికి గోవు ప్రధానం. అందుకే గోక్షేమం చాలా ప్రధానంగా సనాతన ధర్మ న్యాయశాస్త్రం ఉంది. కానీ మనం మాత్రం పట్టించుకోం. కానీ ఉరుగ్వే అనే చిన్న ప్రాంతం ఉంటుంది, ఇది ఒక దేశం. ఇప్పుడు ఆ ఉరుగ్వేలో అన్నీ భారత దేశీయ గోవులు ఉంటాయండి. ఇది పరిశీలించవలసిన అవసరం. మన దేశీయ గోవులు ఉంటాయి. అక్కడ గోవుని చంపితే మరణశిక్ష. వ్యవసాయం ప్రధానం. అక్కడ ఒక్కొక్క రైతుకి నెలకి కనీసం 1,20,000 జీతం వస్తుంది కనీసం లాభం. అలా ఎప్పటికి ఉరుగ్వేన్ ఒక దేశం ఉంది. అక్కడ ఉండే గోవులన్నీ భారతదేశానికి సంబంధించిన గోవులు. అది కూడా గర్వించదగ్గ అంశం. కానీ అలాంటిది భారతదేశంలో గో సంతతి ప్రశ్నార్థకమైపోయిన దుస్థితిలో ఈ మాట చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన చర్మాలు మొద్దుబారిపోయాయి, సెన్సిటివిటీ పోయింది. ఒక విషయానికి స్పందించి ఆహా అని అనగలిగి చెయ్యగలిగే శక్తి పోతుందండి. అన్నిటికీ కూడా ఏమి జరుగుతున్నా అలాగే చూస్తూ ఉన్నాం, ప్రశ్నించలేకపోతున్నాం, రక్షించుకోలేకపోతున్నాం. ఆఖరికి ఒక రోజున ఎన్ని వేల గోవులు స్లాటర్ హౌసెస్కి వెళ్ళిపోతున్నాయో గుండె చలించట్లేదు. కానీ ఊళ్ళో పడి కరుస్తూ రోగాలు తెస్తున్న కుక్కల్ని కాపాడుకోవడానికి మాత్రం ఉద్యమాలు చేస్తుంటాం. బాధాకరమైన అంశం ఇక్కడ. అలాగే మేము కుక్కలకు శత్రువులు ఇంకా అహింస సనాతన ధర్మం, సభ్యచ్చ సపతిభ్యశ్చవో నమస్కారం చేస్తాం. అంత ప్రేమ అంటే ఇళ్లల్లో పెంచుకోవచ్చు. రోడ్ల మీద ఆఖరికి నడవడానికి కూడా వీలు లేకుండా గుంపులుగా రోడ్ల మీద పెడుతుంటే వాటిని నియంత్రించలేక, సంహరించమని కాదు, నియంత్రించే పద్ధతులు తెలుసుకోలేక బాధ పెడుతూ ఉంటే, అలాంటి చట్టాలను కూడా గౌరవించకుండా చదువుకున్న వాళ్ళు కూడా బయలుదేరిపోయి వీధుల్లో ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారంటే ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. నాకంటే మీకే ఎక్కువ తెలుసు లోకజ్ఞానం వల్ల. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన అంశం. కానీ ఒక్కరు చెప్పండి, భద్రంగా రోడ్డు మీద ఇటు నుంచి అటు వరకు నడవగలిగే స్థితి ఎవరికైనా ఉందా? మార్నింగ్ వాక్కి వెళితే ఏ కుక్క కరిచి చచ్చిపోతామని భయంతో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. రక్షించుకోవాల్సిన గోవుల పరిస్థితి. ఆఖరి గోవులు పెంచే వాళ్ళు రోడ్ల మీదకి పంపిస్తే ప్లాస్టిక్ కవర్లు తిని మరణిస్తున్న గోవుల సంఖ్య పెరుగుతుంది. బాధాకరమైన అంశం ఇక్కడ. అవునా లేదా ఆలోచించండి. ఇక్కడ వీటిని నిగ్గదీసి అడగగలిగేటువంటి సమాజం రాగలగాలి, రక్షించుకోగలగాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి గోరక్షణ గురించి. ఇదే సమయంలో చాణక్యుడు అర్థశాస్త్రంగానే చూస్తే రోడ్డు ఎలా ఉండాలో వర్ణించాడు తెలుసా మీకు? ప్రపంచం మొత్తం మీద చెత్త బాగా ఉన్న రోడ్లు భారతదేశంలో మాత్రమే ఉంటాయి. నేను నిస్సందేహంగా చెప్తున్నాను. ఆసేతు సీతాచలం ఒకే యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా చెత్త, కుక్కలు ఇవి ఎక్కడ పెడితే కనబడతాయి. ఏంటో చెత్త ఎక్కువైపోతుందండి అంటూ వీడే ముందు చెత్త వేస్తాడు. ఈ ప్లాస్టిక్లు, పాలిథిన్లు ఇవన్నీ కూడా. పోనీ అవి వాడకండి అని బోర్డులు పెడితే ఎవడు మానుతాడండి? ఉత్పత్తిని ఆపవలసింది పోయి వాడకండి అని చెప్తూ ఉంటే ఎంతకాలం ఉంటుంది? ఇది ప్రమాదకరం కాదు?
కనుక ఎన్ని స్వచ్ఛ భారతాలు అన్నప్పటికీ మాటల వరకే పరిమితం అయిపోయి కానీ చేతల్లోకి రావట్లేదు. మీరు ఒక్కసారి విదేశాలని అంత ప్రేమించే స్థితిలో ఉన్నప్పుడు భారతీయులందరూ విదేశీ ఉపాసకులు, అవునా లేదో చెప్పండి. సనాతన ధర్మం కానీ మనదైన భారతీయమైన ఏ జ్ఞానమైనా అవహేళన దృష్టితో చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ పిల్లల్ని ఇంట్లో వచ్చిన పెద్దలకు తెలుసు, ఆ పిల్లలకి ధర్మం మీద కానీ దేశం మీద కానీ ఆదరణ భావం ఉండదు ఎక్కువ మందికి. ఏమో మా పిల్లలు అలా తయారైపోయారు అంటూ ఉంటారు. మీరు ఇలా తయారు చేశారండి అంటే కోపం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. కానీ ప్రపంచం మొత్తం మీద ఇన్ని రోడ్ల మీద విచ్చలవిడిగా కుక్కలు తిరగడాలు, ఆవులు గతిలేక తిరగడాలు, చెత్త పడి ఉండడాలు కేవలం భారతదేశంలో మాత్రమే కనబడుతున్నాయనడానికి సిగ్గైనా బాధైనా రెండిట్లో ఏదైనా కలవాలండి. ఇక్కడ అయ్యా మీరు రాముడు కృష్ణుడు కథలు చెప్తే బెటర్ ఏమో, ఇలాంటివి మానేసి మీరు అన్నా పర్వాలేదు, కానీ ఆ కృష్ణ కథ ఉన్న భారతంలో మాటలే నేను చెప్తున్నాను, వేరేవి కాదు. ఇక్కడ ఆ రామాయణంలోనే మాటలే చెప్తున్నాను. ఇక్కడ ఇవి ఆలోచిస్తూ ఉంటే గోరక్ష గురించి ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. చాణక్యుడు నీతి సూత్రాల్లో అర్థశాస్త్రాల్లో కొన్ని మాటలు చెప్తాడు. రోడ్డు మీద ఉమ్మేవాడు, రోడ్డు మీద చెత్త వేసేవాడికి ఎంత శిక్ష వేయాలి, వాడికి ఎంత పెనాల్టీ వేయాలో కూడా రాశాడండి అందులో. అప్పటి లెక్కల్లో ఆయన చెప్పాడు. ఇప్పుడు బట్టి అంత భయంకరమైన శిక్షలు విధించాలో ఆలోచించండి. తీర్థాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ షాంపూ స్నానాలు చేస్తూ అక్కడ తలంటు పోసుకోవడాలు, తీర్థాల్లో తలంటు పోసుకోవడం పాపం, బట్టలు పిండడం పాపం, బట్టలు ఉతకడం పాపం. అలాంటి సబ్బులు రాసుకుంటూ బట్టలు ఉతుకుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ తీర్థస్నానాలు చేస్తూ ఉన్నటువంటి కాలంలో అసలు తీర్థస్నానం ఎలా చెయ్యాలో శాస్త్రం చెప్పింది, అది మానేశాం. పుణ్యాల మీద ఆబ తప్ప ధర్మం మీద అనురక్తి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ జ్యోతిషం ఏం చెప్తోంది, ఏ రాయి వేసుకోవాలి, వాస్తు ఎలా ఉంటుంది, నా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇదే ఆధ్యాత్మికత అనుకుని తిరుగుతున్నాం. దానికోసం ఏ గుడి తిరగాలి, ఏ గోపురం తిరగాలి, అంతేగాని నా ధర్మం ఏమిటి, నా దేవతల తత్వం ఏమిటి, నా జ్ఞానం ఏమిటి, ఇది ఎవరికీ అక్కర్లేదండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నది. కనుకని వాస్తు వ్యామోహం, జ్యోతిష వ్యామోహం తప్పని నేను అనట్లేదు, కానీ అదే కాదు సనాతన ధర్మం అంటే. నీదైన బాధ్యత ఒక పౌరుడిగా నీకు, నీ కుటుంబానికి, సమాజానికి నువ్వు ఎలా ఉండాలి. కనుక అదేదో ధర్మరాజుకు నారదుడు చెప్పాడు, మనం ఆవలిస్తూ విన్నా ఇంటికి వెళ్ళి పడుకుంటామంటే సరిపోదండి. ఇక్కడ జీవితంలోకి తెచ్చుకోగలగాలి ఈ అంశములన్నీ కూడా. ఇవి వింటూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి ఇంత గొప్ప దేశం ఇలా ఏమైంది అనే ఒక బాధతో చెప్తున్న మాటే తప్ప ఇది ఆక్రోశము ఉక్రోషము అనుకోవద్దు. ఏదైనా అరణ్యరోధన అవుతుందని కూడా తెలుసు. ఉన్న విషయం చెప్తూ గ్రామాల్లో ఎలాంటి వాళ్ళని నియమించాలి అంటే బుద్ధిమంతులు, కార్యకుశలురు. మొదటి లక్షణం ఈ రెండు ఉండాలి. రెండవది, కార్యం ప్రారంభించేటప్పుడు ఆ కార్యం గురించి పూర్ణ అవగాహన కలిగిన వారు ఉండాలి. తర్వాత కార్యం నెరవేర్చడానికి తగిన మనుష్యులు, ద్రవ్యము సమకూడాలి. అంతే కదా. దాని తర్వాత ఏ సమయంలో ఎక్కడ ఏది చెయ్యాలి, దీన్ని దేశకాల విభజనం అంటారు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో తెలియాలి. ఆపదలు కలిగినప్పుడు హఠాత్తుగా ప్రజలకు చెప్పకూడదు. వాటిని వాళ్ళ దాకా ఆపత్కాలములు తెలియనివ్వకుండా ముందే పరిష్కారం చేయగలగాలి. దాని తర్వాత కార్యసిద్ధి పొందించగలగాలి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు గ్రామ నగరాల్లో ఉంటే రాజ్యానికి క్షేమం ఉంటుంది సుమా. ఇంతవరకు సైన్యం అన్నీ అయ్యే కదా. ఇప్పుడు చెప్తున్నది లా అండ్ ఆర్డర్ గురించి చెప్తున్నాడు చూడండి. అంటే రక్షణ వ్యవస్థ, లోపల రక్షణ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ అనే దాని గురించి చెప్తున్నమాట. కచ్చిత్ బలేనానుగతా సమాని విషమాని చ పురాణి చౌరాన్ నిఘ్నంతః చరంతి విషయేతవా. నీ రాజ్యంలో రక్షక భటులు తగిన సైన్యంతో పరివారంతో కూడి దొంగలను, బందిపోటులను, హంతకులను, వంచకులను అణచివేయడానికి ఎల్లవేళలా అప్రమత్తులై ఉంటున్నారు కదా అన్నాడు. అంతేగాని వాడొచ్చి కేసు వేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చూస్తామని కాకుండా ప్రతిదీ గమనించుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా గమనించాలట. అంతేగాని బాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి సిటీస్లోను, టౌన్స్లోనూ మాత్రమే కాదు, దుర్గమమైన ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కొన్ని పల్లెల్లోకి వెళ్ళడానికి కూడా మార్గం దొరకదు, కష్టంగా ఉంటాయి. అలాంటివి ఇప్పటికీ ఉన్నాయండి దేశంలో. అక్కడ ఒక పల్లె ఉందని, మనుషులు ఉన్నారని కూడా తెలియదు, అంత దుర్గమమైన ఉంటాయి. అది సమాని విషమానిచ, అంత చక్కగా ఉండేటువంటి నగరములు, దుర్గమమైన ప్రాంతాలు. ఇవి దుర్గమము, ఇది సుగమము అని భేదం లేకుండా అన్ని చోట్లకు వెళుతూ సంచరిస్తూ గమనించేటటువంటి రక్షకులు నీ రాజ్యంలో ఉన్నారు కదా. దీన్ని బట్టి రక్షణ వ్యవస్థ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. వెంటనే తర్వాత మాట అంటున్నాడు, నీ రాజ్యంలో స్త్రీల క్షేమం ఉంది కదా. ఏమి అద్భుతమైన మాట చెప్పారండి ఇక్కడ. స్త్రీల క్షేమం ఉంది కదా. ఎందుకంటే స్త్రీని భోగదృష్టితో చూసి
మంది కలిసి కూడా స్త్రీని అవమానించి ప్రాణనాశనం చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అనేక మంది కలిసి ఒక స్త్రీని ఎంత అవమానించి ఆఖరికి మాన ప్రాణములు రెండు హాని చేసినటువంటివి. పైగా వాళ్ళ గ్రంథాల్లో అది పుణ్యకార్యమని చెప్పారట. ఎంత బాధాకరమైన అంశమనండి. వస్తున్న వార్తలు చూస్తుంటే బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటివి ఒకప్పుడు వాళ్లే పాలన చేసినప్పుడు భయంకరంగా జరిగాయి. వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి కూడా. మీరు పరిశీలిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వార్త వస్తుంటుంది. కానీ స్త్రీని గౌరవించాలి అని చెప్పే ఒకే ధర్మం భూమి మీద కేవలం సనాతన హైందవ ఆర్ష ధర్మం మాత్రమే. ఎక్కడా మీకు కనబడదు. పరిశీలించండి. కొందరు మన మీద నింద వేస్తూ హిందూ మతంలో స్త్రీలకు అవమానం ఎక్కువ అని చెప్తుంటే అవును కామోస్ అని మీ పిల్లలు అనుకుంటున్నారు స్కూళ్ళకి వెళ్ళి. ఎందుకంటే మీరు మీ ధర్మం చెప్పట్లేదు పిల్లలకి. అందుకే పరాయి వాళ్ళు అక్కడికి వచ్చి ధర్మాలు చెప్తున్నారు. వాళ్ళు అట్నుంచి వచ్చి మతం మారిపోయే మమ్మీ అని వచ్చి చెప్తారు మీ ఇంటికి. కారణం మీరు చెప్పట్లేదు, చెప్పనివ్వడం లేదు. పరిశీలించండి. స్త్రీలకు గౌరవం సనాతన ధర్మంలో ఎంత ఉన్నదో. అయితే స్త్రీ సమాజంలో ఉన్నప్పుడు ఇతరుల పురుషులు చూసినప్పుడు వాళ్ళ మనస్సులో ఎలాంటి వికారాలు కలుగుతాయో తెలుసు కనుక ఋషులు స్త్రీకి కొన్ని మర్యాదలు పెట్టారు, కొన్ని హద్దులు పెట్టారు. ఏదైనా మానవులందరూ యోగుల్లో జితేంద్రియులే ఉండరు, సామాన్యులే ఉంటారు. వాళ్ళకి ఇంద్రియ ప్రకోపాలు కలుగుతాయి. అటువంటి వారి నుంచి స్త్రీని ఎలా కాపాడుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా హాస్టళ్ళకి కాలేజీలకి స్త్రీలను పంపించే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఏ ఒక్కడు నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించవా అని చెప్పి మొహం మీద యాసిడ్ జల్లుతాడేమో భయంతో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళకి సనాతన ధర్మంలో స్త్రీని గౌరవించాల్సిన బాధ్యత ఎంతుందో చెప్పాలి. అందుకే ప్రహ్లాదుని వర్ణిస్తూ భాగవతంలో చెప్తున్నాడు. ఇక్కడ కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. స్త్రీ కనబడితే మాతృభావంతో చూసేవాడు ప్రహ్లాదుడున్నారు. అంటే ప్రహ్లాదుడు అంటే అదేదో భక్తులను దండం పెడతాం. సమాజంలో అందరూ భక్తులుగా మారితే ఆ సమాజం ఉత్కృష్ట సమాజం అవుతుందండి. గొప్ప పర్సనాలిటీవే గొప్ప భక్తి. వ్యక్తిత్వం గట్టిగా లేనప్పుడు భక్తి ఏమిటి? పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాలు ఎన్ని చేసినా అవినీతి ఉంటే, అధర్మం ఉంటే, చౌర్యం ఉంటే ఆ పూజలు భగవంతుడు స్వీకరించడు. అందుకని నేను పురోహిత వ్యవస్థ చెప్పినప్పుడు కూడా వాడు నైతికంగా ఉండాలని చెప్పారు. నిన్న పరిశీలించారా? ప్రతి రంగంలోనూ గొప్పతనం ఎంత చెప్పారో బాధ్యతలు, హక్కులు, హెచ్చరికలు అన్నీ చేశారు చూడండి. కానీ స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడో. నీ దేశంలో స్త్రీ కంట తడి పెట్టరాదు ఇప్పుడు. కనుక స్త్రీని ఓదార్చుతున్నావా? కచ్చి స్త్రియ సాంత్వయసి కచ్చిత్ తాశ్చ సురక్షితాహ. స్త్రీలు రక్షణతో ఉన్నారు కదా. అదెవరో ఎప్పుడో ఒక నినాదం చేశారు. ఏ దేశంలో స్త్రీ అర్ధరాత్రి కూడా ఒంటరిగా క్షేమంగా వెళ్ళగలదో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని ఏదో ఈ మాటలు యుగాల క్రితమే చెప్పిన భారతీయ ఋషులకి నమస్కారం అండి. ఇక్కడ స్త్రీలకు ఉండవలసిన గౌరవం, స్త్రీకి ఇవ్వవలసిన మర్యాద. ఎందుకంటే కుటుంబంలో కూడా స్త్రీకి చాలా ప్రాధాన్యం చూపించారు. వివాహ సమయంలో వధువును ఉద్దేశించిన మంత్రాల్లో ఇవన్నీ కనబడతాయండి. సామ్రాజ్ఞీ భవ, నువ్వు నా ఇంటికి ఎలా రావాలంటే వంటింటి కుందేలుగా కాదు, సామ్రాజ్ఞీ భవ, నా ఇంట్లో సార్వభౌమురాలుగా రా అన్నాడు ఇక్కడ. అంతేకాదు, నువ్వు మా నెత్తి మీద పాదం పెట్టని అర్థం వచ్చే మంత్రం కూడా ఉంది. అంటే అర్థం నీకు అంత ప్రాధాన్యం ఇచ్చావు. నేను సంపాదించడమే నా వంతు, నా ధనం మీద నీదే పెత్తనం అంటారట. ఇది ఏమి అద్భుతమైన విషయం. కనుక స్త్రీ రక్షింపబడుతోంది కదా అని చక్కటి విషయాన్ని చూపించారు. అదేవిధంగా నువ్వు దేశంలో ప్రమాదాలు జరుగుతుంటే వ్యసనాలకు లోను కావడం లేదు కదా. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే వ్యసనాలు రెండు రకాలుగా ఉంటాయి. కామజ వ్యసనములు, క్రోధజ వ్యసనములు. కామం వల్ల భోగాపేక్ష వస్తుంది, క్రోధం వల్ల వీడంటే వాడంటే కోపం వస్తుంది. చేతిలో అధికారం ఉంటే ఆ కోపంతో ఏదైనా చేస్తాడు. ఎవడో తనని తిట్టాడు పేపర్లో, వెంటనే వీడి చేతిలో అధికారం ఉంది కనుక రౌడీలను పంపించి వాడిని కొట్టించి జైల్లో వేయించాడు. మనం చూస్తూ ఉంటాం వార్తల్లో ఇలాంటివన్నీ కూడా. అంటే కోపం వల్ల వచ్చేటువంటి దుర్మార్గాలు అలాంటి. రాజు ఆ రెండిటికి వసురు కాకూడదు, కామానికి క్రోధానికి రెండికి వసురు కాకూడదు. కామం వల్ల వచ్చే వ్యసనాలు ఏమిటి అంటే మద్యపానం, దాని తర్వాత జూదం, వ్యభిచారం. ఇది కామంతో వచ్చే వ్యసనములు. క్రోధం వల్ల వచ్చే వ్యసనములు వాక్పారుష్యం, దండం. అంటే ఇంకొన్ని శిక్షించడంలో సరదా పడుతుంటాడు, శాడిజం అంటూ ఉంటాం. ఊరికనే వాడిని కొట్టి వాడిని హింసించి లేదా హింసింపజేసి ఇంతమందిని నేను కొట్టాను, ఇంతమందిని చంపాను, ఇది నా ఇష్టం ఏం తృప్తిపడుతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు అక్కడ. అలా వాక్పారుష్యం, దండము ఇవన్నీ క్రోధజ వ్యసనములు. ఇవి రాజుకు కూడా సుమ. అందుకే నువ్వు నీ మిత్రుడితో కలిసి
మద్యపానము మొదలైన వాటిలో మునగట్లేదు కదా అన్నాడు ఇక్కడ. అంటే చెడగొట్టేవాళ్ళు వాళ్ళు కంపెనీకని కూర్చుంటూ ఉంటారు. పైగా మంత్రులు రాజ్యపాలన చేస్తారు, సైన్యం యుద్ధం చేస్తుంది, ఉద్యోగులు రాజ్యం చేసుకుంటారు. ఇంకేం నేను చేస్తాను, తాగి తందనాలు ఆడతాను అనుకోకూడదు. అది పాలకుడు, అది చెప్తున్నారు. ఎందుకంటే తనని తాను నిగ్రహించుకోలేని రాజు, తనని తాను జయించలేని రాజు శత్రువుల్ని ఎలా జయించగలడు? ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. జయించడం అంటే కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు దేశాన్ని కంట్రోల్ చేయలేడు. ఇది మీరు మేనేజ్మెంట్ స్కిల్లోకి తీసుకెళ్తే తన తాను కంట్రోల్ చేసుకోలేని వాడు బిజినెస్ని మేనేజ్ చేయలేడు. ముందు తన తాను మేనేజ్ చేసుకోగలగాలి. సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రధానమండి. సెల్ఫ్ 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 డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, ఇది చాలా ప్రధానమైన సుమ. అది ఉండాలి. అది ఉంది కదా నీ దగ్గర అన్నాడు. దీని గురించే భీష్ముడు మరొకతోడు చెప్తూ, తనుదాన తొలుత గెలవన్ మనుజపతికి వలయు పిదప మార్తుర గెలవన్. మార్తుర, ఇవన్నీ తెలుగు పదాలండి. తెలుగు అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటి అర్థమై ఉండదు, అందుకే తెలుగు. మార్తుర గెలువన్, పాపం తిక్కన గారు కష్టపడి తెలుగు పదాలు విపరీతంగా పెట్టాడు ఆయన. మార్తుర అంటే శత్రువులను. తనుదాన తొలుత గెలవన్ మనుజపతికి వలయు, అంటే రాజుకి ముందు తన్ను తాను గెలవగలగాలి, అంటే తన మీద తన కంట్రోల్ ఉండాలి. పిదప మార్తుర గెలవన్, దాని తర్వాత శత్రువుని గెలవడం తర్వాత సంగతి. మనమున తలంచునది మును తను గెలవని పతకి గెలువతరమే పగరన్. తన్ను తాను గెలవలేనివాడు శత్రువుని జయించగలడా? ఈ మాట ప్రహ్లాద హిరణ్యకశిపుడితో చెప్పాడు. వాడిని కొట్టా వీడిని కొట్టా అంటే, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెలవవేతివి. నీ ఇంద్రియాలను నువ్వు జయించలేకపోయో ఇంకెవరినో జయించారంటే ఏం లాభమయ్యా అన్నాడు. చూడండి, భాగవతుడి మాట ధార్మికుడి మాట కూడా ఒకటే. ఆ మాటని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇలా వివరించి, నువ్వు వ్యసనాల పాలు కావట్లేదు కదా, పైగా నీ చుట్టూ సరైన రక్షకులు ఉన్నారు కదా అన్నాడు. అంటే అంగరక్షక వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏం విడిచిపెట్టాడండి? ప్రతిదీ చూపిస్తున్నాడు. అంగరక్షకులు సరిగ్గా ఉన్నారు కదా నీ చుట్టూ. ఎందుకు? బాడీ గార్డ్ సరిగ్గా లేకపోతే వాళ్ళ వల్లే ప్రమాదం. ఏదో వాళ్ళు జీతం ఇస్తున్నారు రక్షిస్తున్నారు అనుకోదు, వాళ్ళని గమనించుకోవాలి, సరైన వాళ్ళని పెట్టుకోవాలి. అందుకే ఉపాసతే త్వాభిత రక్షణార్థం అరిందమా. పైగా వాళ్ళు ఆయుధాలు ధరించి ఉండాలి పక్కన. అందుకని ఆయుధాలు లేకుండా ఉంటే మరీ ప్రమాదం. అందుకే ఖడ్గహస్తాహ, అప్పుడున్న ఆయుధాల ప్రకారం చెప్తున్నాడు ఇక్కడ. 2, నువ్వు నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నావు కదా. చూసారా, రాజు తన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. రాజ్యంలో వైద్య విధానం జాగ్రత్తగా చూసుకోవాలి రాజు, ప్రజలకి రోగాలు రాకుండా. రాముడు రాజ్యంలో మాత్రం కొంతమంది ఎంప్లాయీస్ కేవలం జీతాలు తీసుకుంటున్నారు కానీ పని లేదు వాళ్ళకి పని ఉండకూడదని రాజు అనుకుని వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్ట. అంటే పని లేకపోతే జీతాలు ఇవ్వడం ఏంటండి అంటే, ఆ విద్య ఉండాలి కనుక ఉంచాడు. వాళ్ళు చదువుకున్నారు కనుక జీతాలు ఇస్తున్నట్ట. వాళ్ళు పని లేదుట. వాళ్ళిద్దరు, ఒకరు వైద్యులు, ఇంకొకరు న్యాయవాదులు. వాళ్ళిద్దరికి పనులు లేవుట రామరాజ్యంలో. ఎందుకంటే నేరాలు లేవు కనుక న్యాయవాదులకు పని లేదు, రోగాలు లేవు కనుక వైద్యులకు పని లేదు. ఇది తెలుసుకోవాలి. అలా ఉండేది. ధర్మం వల్ల అలా పాలించాడు రామచంద్రమూర్తి. ఎలాంటి రాజ్యాన్ని మన వాళ్ళు చూపించారండి. అలాంటి రాజ్యం సాధింపబడాలి భారతదేశానికని ప్రార్థన చేసుకుందాం. దానికి ఎన్నెన్ని జాగ్రత్త పడాలో. ముందు ఈ జంక్ ఫుడ్లు మానిపించాలి ఆరోగ్యాలు బాగుంటాయంటే. రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడికెక్కడ ఆబగా బడ్డీలు, అక్కడ తినడాలు. వాడు తింటూ ఉంటే ఆ పక్కన కుక్క, ఈ పక్కన పంది, అవి సహపంక్తి భోజనాలు. వాటితో కలిసి వీడు తింటూ ఉంటాడు. రోగాలుగా ఏమొస్తాయండి? ఆఖరికి ఈ మధ్య కొత్త అపార్ట్మెంట్లు వస్తున్నాయట, అందులో కిచెన్ ఉండదు. ఎందుకంటే ఆ మహాతల్లి కూడా బయటే తింటుంది. ఇంకోటి వచ్చింది, ఇంట్లో అన్నం పడేసి బయట నుంచి కర్రీ తీసుకురా. పైగా 5 రోజులు క్యాంటీన్లో, మిగిలిన 2 రోజులు రెస్టారెంట్లో. ఇవి భోజనాలు. అలాంటి తిండి తింటే ఏమవుతుంది? చాందోగ్యోపనిషత్తు చెప్తుంది అలాంటి తిండి తింటే ఏమవుతుందో. అంటే అప్పుడు కూడా హోటల్ గురించి చెప్పారేంటంటే, చెడు తిండి తింటే ఏమవుతుందో చెప్పారు ఇక్కడ. ఈ పనికిమాలిన తిండి తింటే దాని స్థూల భాగం మలంగా మారి, దాని తర్వాత సూక్ష్మ భాగం ప్రాణంగా మారి, ఇంకా సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుందట. తిండి బట్టి బుద్ధి. కనుక చెడు తిండి తింటే చెడు బుద్ధి పుడుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఆఖరికి ఇంట్లో వండి భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తినే భారత జాతి ఎలాంటి దుస్థితికి వెళ్ళిందండి ఇక్కడ పరిస్థితి. కనుక ఆరోగ్యం అంటే అక్కడి నుంచి జాగ్రత్త పడాలి. అదే అందరికీ సరైన భోజనాలు ఉన్నాయి లేదా, వ్యవసాయం బాగుందో లేదా అన్న దాంట్లో ఇవన్నీ మనం కలుపుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాడు, కశ్చిత్ వైద్యాశ్చికిత్సాయాం అష్టాంగాయాం విశారదాహ. అష్టాంగ చికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు ఉన్నారా నీ దేశంలో?
ఆఖరికి మనకు వైద్యశాస్త్రం ఉందని కూడా మనం మర్చిపోయి, అవునా లేదా? పాశ్చాత్య పాలన తర్వాత మన స్వతంత్రం తెచ్చుకున్నాక సో అడ్వాన్స్డ్ అయినటువంటి ఆయుర్వేదాన్ని కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్గా భారతదేశంలో చదువుకోవడం బాధాకరమైన అవసరం అండి. ఇక్కడ ఎలాంటి వైద్యం, ప్రాణం రక్షించడంలో జాగ్రత్త కలిగిన గొప్ప వైద్యం ఆయుర్వేదం. ఇతర వైద్య విధానాలను ఏమి అనట్లేదు, అన్నిటినీ గౌరవిస్తున్నాం. కానీ భారతదేశ వైద్య విధానానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు అది ఒకటి ఉందని కూడా తెలియట్లేదు. ఎందుకంటే మన సంస్కృతి గురించి చెప్పడం ఆలస్యం, ఆవలింతలు వస్తాయని అది ఏమిటో తెలియదు. గ్రహించగలగాలి. అసలు మనకెంత నాలెడ్జ్ సిస్టమ్ ఒకటి ఉందని కూడా తెలియకుండా బ్రతికిసాం. ఇప్పుడు తరానికి అసలు తెలియదు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. స్వయంగా ఆ డాక్టరే నాకు చెప్పారు. కార్డియాలజీలో అధునాతన వైద్యంలో గొప్ప ఉద్దండుడు ఆయన. ఎన్నో వేల హృద్రోగ చికిత్సలు చేసినవాడు, పాశ్చాత్య దేశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి వాడు. ఆయన ఒకసారి రష్యాలో ఒక మెడికల్ సెమినార్కి వెళ్ళాడు. అక్కడ రష్యన్ డాక్టర్స్తో మాట్లాడుతూ వాళ్ళ స్టడీ మెటీరియల్ చూసేట, వాళ్ళు ఎలా చదువుతారు మెడిసిన్. అందులో మొదట్లో సుశ్రుతుడు, చరకుడు వీళ్ళ గురించి రాశారండి. ఇక్కడ ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇండియన్ మెడిసిన్ చదువుకుని ఇంత వాడిని అయ్యాను భారతదేశంలో, నేను ఎప్పుడు చదవలేదు, చరకుడు సుశ్రుతుడు మా మెడికల్ కాలేజీలో చెప్పలేదు. అంటే వాళ్ళ పేర్లు లేకుండా నువ్వు మెడిసిన్ ఎలా చదివానట్టండి రష్యన్. అరే వైద్య శాస్త్రానికి వాళ్ళు ప్రారంభకులు, మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన వాడు సుశ్రుతుడు కనబడుతూ ఉంది కదా, వాళ్ళ పేర్లు కూడా తెలియవా మీకు? కనీసం వాళ్ళు మెడిసిన్లో వాళ్ళు ఉన్నారనే తెలియాలి కదండి. ఆఖరికి ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే అదేదో పురాణం అనుకుని వింటున్న వాళ్ళని నేను చూస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు రామాయణ భారత కథలు కావాలి. కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే వాళ్ళకి స్పృహలోకి రావట్లేదు. ఎంతోమంది ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎకనామిక్స్కి ఎవరు ఆది అంటే యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చదివారు. మరి కౌటిల్యుడు ఏమయ్యాడు? కౌటిల్యుడు తర్వాత వచ్చినటువంటి వాడు యాడమ్ స్మిత్. కౌటిల్యుడు ఎప్పటివాడు? ఇలాగ భారతదేశ మూల విద్యలు అన్నీ కూడాను తుంగలోకి తొక్కేసి ఇవి ఉండేవని కూడా స్మరణ లేకుండా చేశారు. ఆ మధ్య ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ నక్షత్రాల గురించి మాట్లాడు అన్నది, ఈ స్టార్స్ గురించి మొట్టమొదటి మాట్లాడింది చైనా అన్నారు. ఎంత తప్పండి. వాళ్ళు చెప్పిన ఆ కాలం లెక్క కట్టి చూసిన దానికి ముందు ఎప్పుడో యుగాల క్రితం వేదంలో జ్యోతిర్విజ్ఞానంలో నక్షత్రాల గురించి మాట్లాడారు. అర్థశాస్త్రం గురించి ప్రస్తావన ఉంది, వైద్యశాస్త్రం గురించి ప్రస్తావన ఉన్నది. వేటిని ఉన్నాయని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పరాయి పాలనలో భారతదేశం దిగజారిపోయి ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో అష్టాంగముల యందు నేర్పరులైన చికిత్సకులు ఉన్నారు కదా నీ రాజ్యంలో అని అడిగారు. దీనిలో వాగ్భటుడు రచనలు, చరక సుశ్రుతాది గ్రంథములు చూస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు పాశ్చాత్యులు తెలుసుకుని కొంచెం గౌరవిస్తున్నారు గనక మనం గౌరవిస్తాం, అంతే కదా. ఒకప్పుడు మనం వెక్కిరించిన యోగాభ్యాసం పాశ్చాత్యులు ఇప్పుడు నేర్చుకుని యోగా డే, యోగా మ్యాటు అని పెట్టుకోవడంతో మనకి ఇప్పుడు యోగా మీద ప్రేమ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది. మళ్ళీ వైద్యము మంత్రశాస్త్రం కూడా వాళ్ళు ఒప్పుకుంటే మనం ఒప్పుకుంటాం, ఈ లోపల పోగొట్టుకుంటాం. తెలుసుకోండి, ఇది ఒక బాధాకరమైన అంశం. ఇక్కడ చెప్తున్నది సరైన చికిత్సకులు ఉన్నారు కదా. చికిత్సలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దంష్ట్రా చికిత్స, డెంటల్, జరా చికిత్స, విష చికిత్స. ఇవి చికిత్సా విధానాలు 8 విధానాలు. ఇంకా చాలా వివరణలు చెప్తున్నాడు. మళ్ళీ వైద్యశాస్త్రం మీద ఉపన్యాసం కాదు గనక రాజ్యపాలనలో వైద్యానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో చెప్తున్నారు ఇక్కడ. గవర్నమెంట్ అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా బయట హాస్పిటల్ మంచివి అని ప్రజలకు అభిప్రాయం కలిగితే వైద్యంతో వ్యాపారం చేసిన వాళ్ళు స్టార్ హోటల్స్ లాగా పెంచి వాళ్ళు అప్పు చేసి తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ వాడడం కోసమని వాటికి నష్టం రాకూడదని చెప్పి అవసరమున్నా లేకున్నా టెస్టులు రాసి జలుబుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడు క్యాన్సర్తో బయటకు వచ్చేటట్టు చేసిన పరిస్థితి కల్పిస్తున్నారు. అవునా లేదో చెప్పండి. దయచేసి కోపగించుకోవద్దు, ఎందుకంటే నాకు అన్ని వైద్య విధానాల మీద గౌరవం ఉంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే వ్యవస్థ మాత్రం లేకుండా రాజు చూసుకోవాలి, పాలకుడు చూసుకోవాలి. అందుకే ఇక్కడ మాట చెప్తాడు, ఏ దేశంలో వైద్యం, విద్య, ఆహారం ఈ 3 వ్యాపారం అయిపోతాయో ఆ దేశం అభివృద్ధి సాధించదు. ఇది సనాతన ధర్మం చెప్తుంది. 3 వైద్యం, విద్య, ఆహారం. ఒక్కసారి పరిశీలించండి. అవే వ్యాపారాలు అయిపోతున్న రోజుల్లో ఉన్న ఇది కలికాల లక్షణం.
కానీ 3 వ్యాపారం కాకూడదున్నారు. అప్పుడేదో బ్రతుకు తెరువు కోసం పూటకుళ్ళమ్మ పెట్టుకున్నా డబ్బు అడిగేది కాదుట. వాళ్ళు ఏదో తిని ఆ చాప కింద డబ్బు పెట్టి వెళ్ళిపోయేవారు, దాంతో బ్రతికేది. కానీ దానికి ఎంత డబ్బు అని చెప్పడానికి సిగ్గుపడేవారు. అలాగే విద్యకి విద్యార్థి యోగ్యుడైతే విద్య చెప్పడమే, ఆ విద్యార్థి తన శక్తి కొద్దీ ద్రవ్యం ఇవ్వడమే. కానీ విద్యకి ఇంత అనేవాళ్ళు కారు. వైద్యం కూడా చికిత్స చేస్తాడంతే, డబ్బు చూసి చికిత్స చేయడు, రోగం చూసి చికిత్స చేస్తాడు. రోగి ఇవ్వగలిగినంత ఇస్తాడు, దొరికినంత పుచ్చుకుంటాడట. అది ఉండేది పూర్వ వ్యవస్థ. అందుకు వాళ్ళ యొక్క మిగిలిన అవసరాలు రాజు చూసుకోవాలి, పాలకుడు చూసుకోవాలి. అటువంటి విద్యా వ్యవస్థని, అటువంటి వైద్య వ్యవస్థని, అటువంటి ఆహార వ్యవస్థని రాజు చూసుకోవాలి ప్రజలకి దొరికేటట్టుగా. అందుకే అటువంటి చికిత్సా విధానాలు చక్కగా ఉన్నాయి కదా. అంటే నీ ఆరోగ్యం కోసమే కాదు, ప్రజారోగ్యం కోసం ఇలా ఉన్నది కదా అని అంటూ, ప్రజలు వృత్తులు దెబ్బతినేటప్పుడు ప్రవర్తించట్లేదు కదా అన్నాడు. ఇందాక చెప్పాను, వృత్తి బతుకు తెరువు. ఎందుకంటే లోభంతో కానీ, మోహంతో కానీ, కోపంతో కానీ నువ్వు శిక్షించేటప్పుడు ప్రజలు వృత్తులు దెబ్బతినట్లేదు కదా. ఇది ముఖ్యమైన అంశం కదా. ఇంకొకటి, నగరంలో రాజ్యంలో ఉన్నటువంటి వారు దేశంపై విరోధంతో ప్రవర్తించట్లేదు కదా. శత్రుపక్షం నుంచి ద్రవ్యలాభంతో దేశానికి ద్రోహం చేసేవాళ్ళు నీ రాజ్యంలో లేరు కదా. ఇది అడిగాడండి. జాగ్రత్తగా వింటున్నాం కదా. నేను ఏదో వేదాంతం చెప్పట్లేదు. వేదాంతం చెప్తే అందరంత హై లెవెల్ అనడానికి, నేను లోక వ్యవహారం చెప్తున్నాను. ఇది హై లెవెల్ ఎలా అవుతుందండి? ముందు వినడం, ముందు చేతనవ్వాలి కదా. దాన్ని బట్టి మనం పరిశీలిస్తే ఇక్కడ చెప్తున్నది, నీ రాజ్యంలో ఉంటూనే రాజ్యానికి ద్రోహం తలపెట్టేవాడు కొందరు ఉంటూ ఉంటారు. అది గమనించుకోవాలి. ఎలాగంటే శత్రువు ఈ రాజ్యం యొక్క ఉన్నతిని ఒప్పుకోలేడు, అంతే కదా. ఒక పెద్ద రాజ్యం ఉందనుకోండి, మరొక రాజ్యం ఎదిగిపోతుంటే తట్టుకోలేడు. దానితో ఆ రాజ్యం మీద లేనిపోని అపవాదాలు వేయవచ్చు. కానీ ఇక్కడ ఈ రాజ్యంలో ఉండేవాడు పాలకుడి మీద ద్వేషంతో, పదవి మీద ఆశతో ఆ శత్రురాజుకు వంతపాడి, వాడు నీ దేశ పరిస్థితి దరిద్రంగా ఉంది అంటే, అవును మా దేశ పరిస్థితి దరిద్రంగా ఉంది అని ఇక్కడ వాడు అన్నాడంటే శత్రువుకు వంతపాడాడు కదా. వాడు ఈ దేశంలో ఉండడానికి కూడా అర్హుడు కాడండి, తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. కనుక శత్రుపక్షం వైపు సమర్థిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా శత్రువు నుంచి ఏదో ద్రవ్యాలాభం పొంది ఉంటాడు. లేకపోతే ఇక్కడ వీడు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాన్నో రాజ్యాన్నో నిందిస్తున్నాడు అంటే, ఆ నిందించేవాడిని పక్క రాజ్యం వాడు పొగుడుతూ గొప్పగా చెప్తున్నాడంటే అర్థం ఏంటి? వీడు పక్క శత్రురాజ్యం పక్షంలో ఇక్కడ ఉన్నాడు ఈ దేశంలో. కనుక శత్రురాజ్య పక్షం నుంచి ధనమో పదవో దేనో వ్యామోహంతో ఈ రాజ్యానికి ద్రోహం తలపెట్టేవాడు పౌరులుగా ఉండరాదు. అలాంటి పౌరులు నీ రాజ్యంలో లేరు కదా అని అడుగుతున్నాడు. దీన్ని బట్టి ఎవ్వడూ కూడాను రాజ్యద్రోహులు అనేటువంటి వాళ్ళు ప్రజల్లో ఉండరాదు అని చెప్తూ, విద్యల్లో ఆరితేరిన వారిని రక్షిస్తున్నావు కదా. మళ్ళీ రెండో మారి ప్రశ్న వస్తుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం, దేశంలో ఉండే వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అలాగే పెద్దల నుంచి నీ దాకా వస్తున్న వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నావు కదా. దుఃఖము కోపము ఈ రెండిటికి చోటు ఇవ్వడం లేదు కదా అన్నాడు. ఎందుకంటే మనిషి ఉద్రేకానికి లోనయ్యేది మూడిటి వల్లట. ఒకటి కామం, రెండవది దుఃఖం, మూడవది క్రోధం. ఈ మూడు ఉద్రేకాన్ని తెస్తాయి. ఉద్రేకం అంటే అర్థం మన అసలు పొజిషన్ మనం మర్చిపోతాం, అంతవరకు మంచివాడే. కానీ క్రోధం రాగానే దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం అన్నీ మర్చిపోతాం, మన జ్ఞానం అంతా కూడా పోతుంది. అలాగే కామము మోహం వచ్చినప్పుడు కూడా అదే అవుతుంది. కనుక ఉద్రేకం అనే దానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు సుమా. పైగా నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా ఉద్రేకం ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచనతో తీసుకోవాలి. ఇక్కడ అలా జరుగుతోంది కదా అని అడుగుతున్నాడు. ఇలాగా అడుగుతున్న మాటలు ఒక అధ్యాయం అనుకున్నాం, కానీ ఒక్కొక్క దాన్ని ఎనలైజ్ చేస్తూ ప్రస్తుత కాలాన్ని పరిశీలిస్తూ ఇతర శాస్త్రాల్లో ఇతర గ్రంథాల్లో ఏం చేస్తున్నారో అన్వయించుకుంటూ వెళుతూ ఉంటే ఒక్క అధ్యాయం కొన్ని రోజులకి కావలసిన మన బ్రతుకు కావలసిన సమాచారం ఇస్తుంది. ఇలాంటి శాశ్వత న్యాయాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.